నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి పొగాకు రైతు పండించిన చివరి ఆకు వరకు కొనుగోలు చేయించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ఏ రైతు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు బర్లీ పొగాకు కొనుగోలులో సందిగ్ధం ఏర్పడడంతో నల్లబల్లి పొగాకు రైతులు బయ్యర్లతో మాటూరులోని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు క్యాంపు కార్యాలయంలో ముఖాముఖి సమావేశం నిర్వహించారు అంతకుముందు ఎద్దనపూడి మండలం పొలాల్లో ఉన్న పొగాకు బేళ్లను రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు గొట్టిపాటి రవికుమార్తో పాటు అధికారులు ప్రజాప్రతినిధులు పరిశీలించారు అనంతరం రైతులు బయ్యర్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పొగాకు కొనుగోలు కంపెనీలు తప్పక బాధ్యత వహించాలన్నారు ఐటీఐ ఐటీసీ జీపీఐలు ప్రధాన భూమిక పోషించినప్పటికీ మిగిలిన అన్ని కంపెనీలు ఇచ్చిన లక్ష్యం మేరకు కొనుగోలు చేయాలన్నారు కొనుగోలుదారులు ప్రభుత్వం ఎంతవరకు సహకరించగలదో అంతవరకు సహకరిస్తుందన్నారు రేపటి నుండే బర్లీ కొనుగోలు ప్రారంభించాలన్నారు గ్రేడ్ల పేరిట రైతులను ఇబ్బందులు పెట్టవద్దని బర్లీ పొగాకును 2 గ్రేడుల్లో కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు నాణ్యమైన పొగాకు గ్రేడ్ను 12,000కు తగ్గకుండా లో గ్రేడ్ పొగాకును 5,400కు తగ్గకుండా చివరి ఆకు వరకు కొనుగోలు చేయాలని మంత్రి తెలిపారు అన్ని కంపెనీలు పొగాకు కొనుగోళ్లలో భాగస్వాములు కావాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు 5-6 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు రైతులను ఆదుకునే విధంగా కొనుగోలు సంస్థలు ముందుకు వచ్చి పొగాకు కొనుగోలు చేయాలన్నారు సాగు చేసిన రైతులకు కనీసం ఖర్చులు వచ్చే విధంగా ధరలు నిర్ణయించి పొగాకు ఉత్పత్తిని కొనుగోలు చేయాలని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కోరారు క్వింటా 12,000కు తగ్గకుండా వ్యాపారులు కొనాలని కోరారు నిత్యం జరిగే పొగాకు కొనుగోళ్లను పర్యవేక్షిస్తుంటానని కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ సునీతతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు ఇప్పుడు 11,000 అరెస్ట్ చేశాడు ఇప్పుడు ఈ రోజు నిన్న అయితే 12,000 చేశాడు ఇక రైతులు అయ్యి పోలీసు కూలి కూడా రాదు వాళ్ళకి కూలికి వేసి పెట్టుబడి వేసి అసలు ఎకరానికి ₹1,00,000 పైన పెట్టుబడి వాళ్ళు ఇచ్చేది తెల్లమొగాకు అనేది 7 గంటల నుంచి 12 గంటలు వచ్చేసరికి టాప్ అంతకంటే ఎక్కువ రాదు రైతుల దగ్గర ఏదైతే ఉందో పూర్తి చివరాకు వరికి కూడా అక్రమంలో పడాల్సిన అవసరం లేదని కూడా చెప్తా ఉన్నాను ఏదైతే ఇందాక నేను చెప్పామో మీకు రైతుల దగ్గర పెట్టుకోవాలంటే ఒక 6 నెలలు 5 నెలలు అయిన తర్వాత పొగాకు ఎవరైనా ఉంటుంది అదే మీరు కొనాలనుకో మీరు కొనేసి దాన్ని ప్రాసెస్ చేసి జాగ్రత్తగా నిలబెడతారు మార్కెట్లో మళ్ళీ రేటు పొందుతున్నప్పుడు మార్కెట్లో అవకాశం వచ్చినప్పుడు అమ్మడే మీరు అమ్మేస్తారు ఓన్లీ ప్రాసెసింగ్ ఛార్జ్ ఏదైతే ఉందో ఇందా మంత్రి గారు చెప్పారు ₹15 కానీ ₹17 కానీ 150 నుంచి 200 కోట్ల రూపాయలు ఇస్తారు అది ప్రభుత్వం కూడా కట్టడానికి సిద్ధం ఉంది అందుకని మీరు కూడా ప్రతిదీ కూడా లాభదారిగా ఆలోచించకుండా 5-6 సంవత్సరాలు ఒకసారి ఎప్పుడైనా ఇబ్బంది జరిగినప్పుడు మీరు కూడా ముందు రావాలి మీకు నష్టం వచ్చేది లాభం వరకు మాత్రమే అసలు మీకు నష్టం రాదు కనుక మీరు కూడా ముందుకు వచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా కొనాల్సిన అవసరం ఉంది ఏదో గదిలో కూర్చొని మాట్లాడమని చెప్పాలి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఫీల్డ్ మీదకి వెళ్ళండి రైతులు పిలవండి వ్యాపారస్తులు పిలవండి వాళ్ళ పని కాకుండా మనం ఏం చేయాలో మనం ఏ స్థాయిలో మనం ఇంటర్వ్యూ కావాలో కూడా చెప్పి మమ్మల్ని కూడా వాళ్ళు పంపించారు అందుకని లేట్ చేయకుండా మహానాడికి వెళ్ళాల్సినా సరే లేట్ చేయకుండా ముందు ఈ సమస్య సాల్వ్ చేసిన తర్వాతే ముందు ఇంకో ప్రెగ్నెంట్ కావాలని చెప్పగానే వాళ్ళ పొద్దున్నే అచ్చెన్నాయుడు గారు కూడా సెక్రటరీ గారు అందరూ కూడా ఇక్కడ రావడం రాష్ట్ర ప్రభుత్వం తరపున మనం వచ్చాం మొదటి 9 మాసాల్లోనే 130 కోట్లు కేటాయించి దాదాపుగా 100 కోట్లు స్థిరీకరణ నిధి కింద ఖర్చు పెట్టి టమాటాలకు రేటు తగ్గితే కొన్నాం ఉల్లిపాయలకు రేటు తగ్గితే కొన్నాం అదేవిధంగా ఎక్కడ ఏ ధరకు రేటు తగ్గితే మనమే కొని ధరలు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశాం ఈరోజు పొగాకు కూడా రైతాంగానికి స్పష్టంగా మాటిస్తున్నాను చివరి ఆకు వరకు కొనే బాధ్యత కంపెనీలు ప్రభుత్వ సహకారంతో పూర్తి చేస్తాం ఎవ్వరూ అధైర్యపడవలసినటువంటి పని లేదు ఒక రోజు ఆలస్యమైన కొనే బాధ్యత మేము తీసుకుంటాం కంపెనీ వాళ్ళకి స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నాం తప్పనిసరిగా బాధ్యత వహించాలి
ఏదైతే ఐటీసీ కానీ జీపీఐ కానీ ప్రధాన భూమికి పోషిస్తున్నారు. మీరు తప్పనిసరిగా బాధ్యత తీసుకోండి. మళ్ళీ మీతో మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రేపు ఎల్లుండో కూర్చుంటారు. మీకు ఒక టార్గెట్ ఇస్తారు. ఆ టార్గెట్ మీరు ఫుల్ఫిల్ చేయాలి. ప్రభుత్వం నుంచి కూడా ఎంతవరకు సహకరించాలో అంతవరకు సహకరిస్తాం. తప్పనిసరిగా రేపటి నుంచి కొనుగోళ్లు ప్రారంభించాలి. అది కూడా నిబంధనలు పెట్టి రైతు తీసుకొస్తే ఇది లో గ్రేడ్ అని, ఇది పనికిరాలని 10 సార్లు తిప్పడం కాదు. ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా గ్రేడులు లేవు, 2 గ్రేడ్లు, ఒకటి క్వాలిటీ గ్రేడు, ఒకటి లో గ్రేడు. కొంతవరకైనా సరే ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో 12,000 రూపాయలకి గ్రేడ్ ఏ ఎట్టి పరిస్థితుల్లో కొనాలి. 5 కానీ 6,000కి గ్రేడు ఏదైతే లో గ్రేడ్ ఉందో ఈ 2 ధరలకు కొనాలి. దేవుడి దయ వల్ల ఇంటర్నేషనల్లో పెరిగితే మీకు ₹1 ఇస్తే మీరే తినండి, అభ్యంతరం లేదు. కానీ పెరిగినా తగ్గినా ఈ రోజు పెట్టినటువంటి ధరల్ని తప్పనిసరిగా మీరు కొనాలని చెప్పి. కాబట్టి ప్రభుత్వం కానీ కంపెనీలు కానీ రిజెక్షన్ లేకుండా 2 గ్రేడ్లుగా నిర్ధారించి, ఒకటి లో గ్రేడ్ ఒక ప్రైస్, ఇంకొకటి యావరేజ్ గ్రేడ్ ఒక ప్రైస్. ఇప్పుడు లో గ్రేడ్ 4,000 5,000 కొంటున్నారు. దానికి ఒక ఎంత కొంటారు? 2,000 నుంచి 4,000 దాకా కొంటున్నారు. దాన్ని 4,000 5,000 6,000 ఎంతో ఒక ధర నిర్ణయించి ఆ రేటుకి కొనాలని చెప్పి రైతులందరూ కోరిక. రెండవది ఏదైతే మిక్స్డ్ గా ఎంత ఉందో దీన్ని గతంలో లాగా 18,000 22,000 రైతులు అడిగే పరిస్థితి లేదు. రైతులు కూడా అంత అర్థం చేసుకున్నారు. మార్కెట్ ఫ్లక్చువేషన్ ఉంది, కంపెనీలకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. వాళ్ళు ఎలా పడితే అలా కొనలేరు. వాళ్ళకు కూడా ఎంతో కొంత వెసులుబాటు ఉంటేనే భవిష్యత్తులో వ్యాపారం చేయగలుగుతారు. కాబట్టి 18,000 20,000 ఇవ్వలేదు. కాబట్టి కనీసం అంటే కనీసం 12,000 రూపాయలకు తగ్గకుండా ప్రతి చివరి ఆత్మ కూడా కొనాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 1983లో ఎన్టీఆర్ పక్కన కూర్చునే అదృష్టం నాకు దక్కిందని, ఎన్టీఆర్ నాయకత్వంలో ఎదిగిన తనకు చంద్రబాబు నాయుడు మార్గనిర్దేశకత్వంలో ఏవైతే వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలు నెరవేర్చే క్రమంలో క్రమశిక్షణతో కంకణబద్ధులై గురుతర బాధ్యతతో ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఒంగోలు బృందావనం కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ జిల్లా మహానాడు ఘనంగా జరిగింది. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు నూకసాని బాలాజీ అధ్యక్షతన సభ నిర్వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం తెలుగు తల్లి గీతాలాపన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ సూపర్ 6 పథకాలను అమలు చేసే సమయంలో ఆర్థిక భారం ఇబ్బంది పెడుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ముఖ్యమంత్రి అహర్నిశలు కష్టపడుతున్నారని ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు, మార్కాపురం జిల్లా ఏర్పాటు అంశాలపై సీఎం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. దీనితో పాటు గిద్దలూరు పారిశ్రామిక కారిడార్, కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపే అంశం ముఖ్యమంత్రితో చర్చించడం జరిగిందని, సీఎం దృష్టిలో ఉన్నాయని అన్నారు. రామాయపట్నం పోర్టు త్వరితగతిన పూర్తయితే వేలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని అన్నారు. రాబోయే రోజుల్లో అమ్మకు వందనం, రైతన్నలకు 20,000 రూపాయలు, మహిళలకు ఉచిత బస్సు హామీలు అమలు చేయబోతున్నామని పేర్కొన్నారు. అధికారులకు వచ్చిన 10 నెలల్లో ఎంతో చేశామని తెలిపారు. చేసిన పనులు చెప్పుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. 164 మంది కూటమి సభ్యులు శాసనసభ్యులుగా ఎన్నికైతే దాన్ని ప్రజా విద్రోహ దినంగా ప్రకటిస్తామని జగన్ అనటం అతను రాజకీయాలకు పనికిరాడని అన్నారు. స్కాములు చేసే వారంతా జగన్తో ఉన్నారని, దోపిడీ స్కాములు పేరెత్తితే జగన్ పేరు చెబుతారని అన్నారు.
ప్రతిపక్ష హోదా లేని జగన్ చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు లేదని హెచ్చరించారు. కోటి సభ్యత్వం గల తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ప్రతిపక్ష పార్టీల విమర్శలకు రాబోయే రోజుల్లో ధీటుగా జవాబు చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, శాసనసభ్యులు దామచల్ల జనార్దన్, ముత్తుమల అశోక్ రెడ్డి, కందుల నారాయణ రెడ్డి, బిఎన్ విజయకుమార్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, దర్శి ఎర్రగొండపాలెం ఇన్ఛార్జీలు గుట్టిపాటి లక్ష్మి, ఎరిక్షన్ బాబు, రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు చాలామంది ఈరోజు ప్రకాశం జిల్లాలో జరగాల్సినటువంటి కావాల్సినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని వారందరూ కూడా చెప్పడమే కాదు, తీర్మానాల ద్వారా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పంపించే ఏర్పాటు చేయడం. ఇది మహానాడులో నిరంతరం జరిగే ప్రక్రియ. ఈనాడు తిరిగి మళ్ళీ భవిష్యత్తుకి మనం మార్గాన్ని సుగమం చేసుకోవడానికి ప్రభుత్వ దృష్టిలో మన ప్రాంతం యొక్క అభివృద్ధి, సంక్షేమం, మన ప్రాంత ప్రజల యొక్క ఆలోచన విధానం, ప్రభుత్వ సరళి, ఇవన్నీ కూడా ఒకసారి ఇక్కడ చర్చించుకునే కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరిగింది. దాదాపుగా గడిచిన 3-4 రోజుల నుంచి మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఇవాళ జిల్లా స్థాయికి వచ్చాం. రేపు మహానాడు స్థాయికి కడప జిల్లాకి వెళ్ళబోతూ ఉన్నాం అందరం. ఈ సందర్భంలో మీ అందరికీ నేను కోరేది ఒకటి, ఇవాళ వారు ప్రతిపాదించినటువంటి తీర్మానాలు, శాసనసభ్యులుగా మాట్లాడినటువంటి అనేక విషయాలు ఇవాళ ఇక్కడ ప్రస్తావనకు వచ్చాయి. వీటన్నిటినీ ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి, కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి పంపించడం జరుగుతుంది. ఇవాళ ఒక ప్రకటన చేశారు. ఎన్నిక జరిగి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, కూటమి శాసనసభ్యులు 164 మందిని డిక్లేర్ చేసిన రోజు ఆయన ప్రజా వ్యతిరేక దినంగా భావిస్తాడు. మరి అతనికి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, కానీ రాజకీయాలకి బహుశా ఆయన సరిపోడేమో. ఇవాళ భారత రాజ్యాంగం ఉంది, భారత ఎన్నికల కార్యాలయం ఉంది. వాళ్ళు చేసిన కార్యక్రమం ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచ దేశాలే కొనియాడుతున్నాయి ఇవాళ భారతదేశాన్ని. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉందంటే భారతదేశం అంటారు. భారతదేశంలో జరిగే ఎన్నికల్లో ఆయన ఓడిపోతే అది ప్రజా తీర్పు కాదట, ఇది ప్రజా విద్రోహ దినంగా పాటిస్తాడట. 164 మంది శాసనసభ్యులను గెలిచాం, 93% ఓట్లు మనకు పడ్డాయి. అంటే ప్రజల తీర్పు మీరు రాజకీయ విద్రోహ దినంగా పాటిస్తావా? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మీద నీకు విలువ లేదు, భారత రాజ్యాంగం మీద నీకు విలువ లేదు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తావు, ప్రజలిచ్చిన తీర్పుని ఎగతాళి చేస్తావు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి ఇద్దరికి 30,000 ఇస్తాం, 13,000 ఇచ్చారు. మనం ఎంతమంది ఉంటే అంతమందికి ఆయన 15 నెలలు, వచ్చే నెలలో అంటే 10-20 రోజుల్లో ఇవ్వబోతున్నారు కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అన్నదాత సుఖీభవ కూడా కేంద్ర ప్రభుత్వం కలిపి 3 విడతలుగా మనం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, ఉచిత బస్సు ప్రయాణం ఆడపడుచులు కూడా ఆగస్టు నెల నుంచి ఇవ్వబోతున్నామని చెప్పేసి తెలియజేస్తూ చాలామంది రెచ్చగొట్టే మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసిన తప్పులకి మూల్యం చెల్లించారు. 11కి కూడా కూర్చోబెట్టారు. ఆయన ఈ చూడలేక, మన ప్రభుత్వం యొక్క అభివృద్ధిని, సంక్షేమాన్ని చూడలేక బయట పోయి దాక్కున్నాడు. అప్పుడప్పుడు బయటకు వస్తాడు, కలుగులో నుంచి బయటకు వచ్చినట్టుగా ఆహారం కోసం వచ్చినట్టు ఏదో చేస్తూ ఉన్నాడు. నిన్న 2:30 గంటలు మాట్లాడాడు. ఆయన అక్కసగా అక్కుతున్నాడు. ఏం చేస్తాడంటే వాళ్ళు ఎందుకు జైల్లో పోలేదు, వీళ్ళు ఎందుకు జైల్లో పోలేదు, నన్ను ఎందుకు చేసిపోయి మాట్లాడుతున్నాడు. ఆయన పరిస్థితి అలా ఉంది. ఏదో చేద్దాం అనుకున్నాడు, పూర్తిగా కనుమరుగైపోయింది. మీ పార్టీలో ఎవరో కూడా బయటకు వచ్చేసారు. రేపేదో పొద్దులు వస్తాడంట. ఏం చేశాడని పొద్దు వస్తాడో అర్థం కావట్లా. పొగాకు రైతులు కష్టాల్లో ఉంటే 2002లో ఆ రోజున కోల్ సొసైటీ ద్వారా ఆ రోజు
దామచల్ నాయుడు గారు మంత్రిగా ఉన్న సమయంలో కోల్ సొసైటీ ద్వారా పొగాకు కొనుగోలు చేసి మన రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకుంది. 2015లో పొగాకు రైతులకు ఇబ్బందిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయాన మన జిల్లాకు వచ్చారు. నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడారు. ఆ రోజు క్వింటాలకు 2000 అదనంగా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం 1500 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలు అదనంగా ఇచ్చి 2000 రూపాయలు అదనంగా ఇచ్చి పొగాకు రైతులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం రైతులు తెలియజేస్తున్నాం. ఒకటేది శ్రీనిధి ఎందుకు ఇవ్వలేదని ఇస్తామయ్యా. మీ సమయంలో అన్ని పథకాలు ఇచ్చినట్టు ఇచ్చారు, కానీ ప్రతి వారిని మోసం చేశారు. బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేశారు. బడుగు బలహీన వర్గాలకు ఉన్నటువంటి స్థానిక రిజర్వేషన్ని 24 ఉన్న శాతాన్ని 34 ఉన్న రిజర్వేషన్ శాతం తగ్గించి 24% కుదించి బలహీన వర్గాలకు అన్యాయం చేసిన సందర్భం, దళిత వర్గాలకు అన్యాయం చేసిన సందర్భం, మహిళలకు అన్యాయం చేసిన సందర్భం. ఏదో నువ్వు కొన్ని కానుకలు ఇచ్చినట్టుగా ఇచ్చి రాష్ట్రాన్ని వేల లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం జరిపాం. శాండ్ కానీ మైనింగ్ ఇలా మొత్తాన్ని దోచేసి లక్షల కోట్ల రూపాయలు దాచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పథకాలు చేయలేదు, దుర్మార్గ పరిపాలన చేస్తున్నాడు, అవినీతి పరిపాలన చేస్తున్నటువంటి అంటున్నారు అనేటువంటి మాటలు కోకొల్లలు కనపడుతున్నాయి. అయినా ప్రజలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం మీద అత్యంత విశ్వాసం నమ్మకం ఉన్నటువంటి ప్రజలు ఇవాళ సంకేతం తార్కాణం ఏంటంటే జరుగుతున్నట్టు మహానాడుని కన్నుల పండుగ జరుపుతున్నారు. దీని అర్థం రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసాన్ని ఉంచిన సందర్భం కూడా. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని యోగాంధ్ర 2025 మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలో 10 లక్షల మందికి యోగా సాధనపై అవగాహన కల్పించేలా జిల్లా వ్యాప్తంగా యోగా అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు. ప్రకాశం భవనం ఎదురుగా ఉన్న రోడ్డును యోగా రోడ్డుగా నామకరణం చేశారు. రోడ్డుపై కలెక్టర్ తమీం అన్సారియా, మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినవోబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, నగర కమిషనర్ వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావులతో కలిసి యోగాసనాలు వేశారు. జూన్ 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో జరుపుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమానికి దేశ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, 5 లక్షల మంది ప్రజలు పాల్గొంటారని కలెక్టర్ వివరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా మాసంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నామని అన్నారు. అందులో భాగంగా జిల్లాలో 10 లక్షల మందికి యోగా సాధనపై అవగాహన కల్పించేలా జిల్లా వ్యాప్తంగా రోజుకొక కార్యక్రమంతో యోగా అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలోని ప్రధాన మున్సిపాలిటీలలో, మండల కేంద్రాల్లో ఒక రోడ్డును యోగా రోడ్డుగా ప్రకటించి ఆ రోడ్డులో ప్రతిరోజు ఉదయం యోగాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ యోగా సాధన చేసేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను జీవన విధానంగా అలవర్చుకోవాలని అన్నారు. జిల్లా స్థాయిలో 100 మంది యోగా శిక్షకులను గుర్తించి వారికి ఓరియంటేషన్ కార్యక్రమాలు 2 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు వివరించారు. మండల స్థాయిలో 200 మంది శిక్షకులను గుర్తించి వారికి ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ యోగా రోడ్డు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ శాఖ సిబ్బంది, యోగ సాధకులు తదితరులు పాల్గొన్నారు. నేల నానదు, టోస్ మీద ఉండగలగాలి. శ్వాస తీసుకుంటా పైకి వెళ్ళాక శ్వాస వదిలి 4 సెకండ్ల పాటు 1, 2 పాయింట్ చూస్తూ ఉండండి. కాలు పడుచుకోండి, 2 చేతుల్లో పైకి ఎత్తండి. 1, 2, 3, 4 రిలాక్స్. వ్యాయామాలన్నీ కూడా శ్వాస తీసుకుంటూ వదులుతూ నెమ్మదిగా చేస్తే నెమ్మదిగా లేచి రెండో వైపు కూడా అలానే చేయండి. నెమ్మదిగా, స్పీడ్గా ఎవరు చేయొద్దు. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదిలిపెట్టుకోండి. చిన్న చిన్న వ్యాయామాలైనా మన శరీరంలో ఉన్నటువంటి కొవ్వుని, బ్యాడ్ కొలెస్ట్రాల్ 2025 మనము మే 21 నుంచి స్టార్ట్ చేసి ఉన్నాము. ఇది మనకు జూన్ 21 వైజాగ్లో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అన్నది మన రాష్ట్రంలో ఈసారి వైజాగ్లో 5 lakh పాపులేషన్తో సెలబ్రేట్ చేయబోతున్నాము. ఆ మేరకు ఒక 1 month ముందు నుంచే యోగా మంత్గా జిల్లా స్టేట్ వ్యాప్తంగా జరుపుకుంటున్నాము. వివిధ యాక్టివిటీస్ ప్లాన్ చేసి ఉన్నాము. మీ అందరికీ కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా
ప్రతి మున్సిపల్ ఏరియాస్లో అదేవిధంగా మండల్ హెడ్ క్వార్టర్స్లో ఒక రోడ్ని యోగా రోడ్గా అనౌన్స్ చేసి ఆ రోడ్లో ప్రతిరోజు మార్నింగ్ 7 నుంచి 8 o'clock యోగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ చేస్తున్నాము. దీనికి వచ్చేసిన మీరు అందరికీ కూడా అభినందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే యోగాని మనం మన లైఫ్ స్టైల్లో ఒక వే ఆఫ్ లైఫ్గా మార్చుకోవాలి. దానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో దీంట్లో ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్లో అరౌండ్ 100 మాస్టర్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వారు కూడా ఈరోజు రేపు ఢిల్లీ నుంచి వారికి ట్రైనింగ్ ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. అదేవిధంగా మండల్ లెవెల్లో కూడా 200 ట్రైనర్స్ వారికి ట్రైనింగ్ చేసి మన జిల్లాలో మాత్రం దాదాపు ఒక 10 lakh పాపులేషన్కి యోగా ట్రైనింగ్ ఇచ్చి వారందరికీ కూడా యోగాని వారి లైఫ్ లాంగ్ ప్రాక్టీస్ చేసే విధంగా మోటివేషన్ చేస్తున్నాము. ఎండియు వాహనాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీలో తలెత్తుతున్న ఇబ్బందులను అధిగమించి రేషన్ను సక్రమంగా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో తిరిగి రేషన్ షాపుల విధానాన్ని ప్రభుత్వం జూన్ నెల 1వ తేదీ నుండి అమలు చేస్తోందని జిల్లా సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. కలెక్టరేట్లోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో మండల రేషన్ డీలర్ల సంఘాల ప్రతినిధులు, జిల్లా పౌర సరఫరాల సంస్థ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటికే జిల్లాలో ఎండియు ఆపరేటర్లపై 288 6A కేసులు నమోదు చేయడం జరిగిందని జేసీ అన్నారు. వాహనాలు మరమ్మతులకు గురైతే వాటి మరమ్మతులతో పాటు నిర్వహణ ఇబ్బందికరంగా మారిందన్నారు. 4-5 షాపులకు కలిపి ఒక వాహనాన్ని కేటాయించడంతో చివర ఇచ్చే రేషన్ షాపులో సరుకులు సక్రమంగా పంపిణీ జరగడం లేదన్నారు. దేశవ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారానే ప్రజా పంపిణీ వ్యవస్థ చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. రేషన్ షాపుల నిర్వాహకులు 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు, విభిన్న ప్రతిభావంతులకు రేషన్ సరుకులు వారి ఇంటి వద్దనే అందజేయాలని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయ పాలనను రేషన్ షాపు డీలర్లు తప్పనిసరిగా పాటించాలన్నారు. సమావేశంలో డిఎస్ఓ పద్మశ్రీ, డిఎం సివిల్ సప్లైస్ వరలక్ష్మి, ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్ఛార్జీలు, సివిల్ సప్లైస్ డిటీలు పాల్గొన్నారు. 1వ తేదీ నుంచి ప్రతి నెల 15వ తేదీ ఈ టైమింగ్స్ మనం ఫాలో అవుతాము. ఉదయం మనకి 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల్లో లోపు యాజ్ యూజువల్గా మీరు ఇంతకుముందు ఎట్లయితే చేసేవాళ్ళు అట్లా మనము ఈ నిత్యావసర సరుకులు అనేవి ఇవ్వాలి. అట్లాగే సాయంకాలం 4 నుంచి రాత్రి 8 వరకు మధ్యలో మళ్ళీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే ఈ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు ఏదైతే ఆ పీరియడ్ ఉందో ఆ పీరియడ్లో మీరు ఏదైతే మనకి 55 సంవత్సరాలు పైబడిన వయసు కలిగిన పాపుదారులు, అట్లాగే దివ్యాంగులు, హ్యాండిక్యాప్డ్ ఉన్నటువంటి, ఫిజికల్లీ ఛాలెంజ్ ఉన్నటువంటి వాళ్ళకి మీకు డోర్ డెలివరీ డోర్కే వాళ్ళ ఇంటికే మనం పంపిణీ చేయాల్సి ఉంటుంది. అట్లాగే ప్రతిరోజు రీకన్సిలేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అక్కడే ఈ పాస్ విషయంలో వాళ్ళు తంబేయించుకొని ఇంతకుముందు పాత పద్ధతి మీ అందరికీ తెలుసు. పొదిలి పట్టణంలో పొగాకు బోర్డును శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సందర్శించారు. మొదటిగా టుబాకో బోర్డులో వేలాల్ని పరిశీలించారు. అనంతరం సూపరింటెండెంట్ కార్యాలయంలో వివిధ పొగాకు కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయా కంపెనీల యాజమాన్యంతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ పొగాకు బోర్డును సందర్శించడం జరిగిందని, ఆయా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడడం జరిగిందని, సోమవారం నుండి లో గ్రేడ్ బేళ్లను ప్రతినిధులు అధిక సంఖ్యలో కొనుగోలు చేస్తారని, రైతులు ఎవరూ బాధపడవద్దన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, రైతులకు ఏ కష్టం వచ్చినా మీ వెన్నంటి ఉంటామని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. అదే కొంటున్నారని చెప్పారు కానీ అయితే మా రైతుల దగ్గర కొద్దిగా ఎక్కువ ఉంది. నేను అట్లన్నీ మొత్తం తీసుకోమని నేను చెప్పట్లేదు. మా రైతుల దగ్గర కొంత పర్సెంటేజ్ పెంచి తీసుకోమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు అన్ని కంపెనీలతో మాట్లాడాను. ఐటీసీ ఒకటి, మన డక్కన్ ఒకటి, ఇట్లా అందరితో మాట్లాడాను. అందరు కూడా కన్విన్స్ అయ్యారు, ఓకే అన్నారు. రేపు మండే నుంచి వాళ్ళ షేర్ ఇంక్రీజ్ చేస్తామన్నారు. నేను మా సీఎం ఆఫీస్, మా సీఎం గారు అదే పని, థ్యాంక్ యూ అండి, మా సీఎం గారు అదే పని చెప్తే వచ్చాను. నేను ఇప్పుడు 4-5 రోజులు కాదు, నేను ఐటీసీ వాళ్ళు మాట్లాడారు, ఇందనక నాతోటి జీపీ వాళ్ళు మాట్లాడారు, అందరు మాట్లాడారు. మండే నుంచి క్లారిటీ ఇచ్చి పెంచుతామన్నారు.
మీరు కూడా మీ హైకమాండ్ ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడి మండే నుంచి పెంచి ఏర్పాటు చేయండి. రేపు ఎట్లా సండే కదా, కొద్దిగా పెంచితే పాపం, ఎందుకంటే రైతు బాగుంటేనే కదా మనం అందరం బాగుండేది. అందుకని కొద్దిగా చూడనా పెట్టడనా తప్పదు నాకు. మా రిక్వెస్ట్, పెద్ద ఆయన కూడా నన్ను అదే పనికి పంపించాడు. ఆఫీస్ పోయి ముందు బోర్డు పోయి మాట్లాడి సెట్ చేసి రాపో అని. దానికోసం కొద్దిగా మీరు రేపు మండే నుంచి పెంచాలా కంపల్సరీగా. పొదిలి పొగాకు బోర్డులో ఉన్నటువంటి సంక్షోభాన్ని నివారించమని మా అధినాయకుడు ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఇక్కడికి రావడం జరిగింది. వాస్తవంగా రైతులకి ఇక్కడ ఎవరైతే పొగాకు కొనుగోలుదారులు ఉన్నారో, కంపెనీస్ ఉన్నాయో, వీరికి మధ్యన ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా వాస్తవాలు తెలుసుకున్న తర్వాత ఇక్కడ లో గ్రేడ్ అనేది చాలా వరకు కొనకుండా రైతులను ఇబ్బంది పడతా ఉన్నారు, ఇబ్బంది పడే పరిస్థితి తీసుకుని వచ్చారని చెప్పి వాస్తవాలు కనుగొని ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క క్రైసిస్ని అధిగమించాలని, ఈ సమస్యని మరలా ఉత్పన్నం కాకుండా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎవరైతే కంపెనీలు ఉన్నాయో, ఐటీసీ కానీ, జీపీఐ కానీ, పిఎస్ఎస్ కానీ, ఇలా 11 కంపెనీలు ఏవైతే ఇక్కడ పర్చేజ్ చేస్తూ ఉన్నాయో ఈ కంపెనీల యాజమాన్యాలందరితోటి కూడా ఇప్పుడు మాట్లాడటం జరిగింది. రేపు సోమవారం నుంచి రైతుల దగ్గర ఏదైతే నిలబడిపోతా ఉన్నాయో, ఏదైతే నెంబర్ తీసుకొని ఇది మన లో గ్రేడ్ వదిలిపెడతా ఉన్నారనేటువంటి ఆందోళన చెందుతా ఉన్నారో ఈ రైతులందరూ కూడా ధైర్యంగా ఉండమని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. రేపు సోమవారం నుంచి కూడా పర్సెంటేజ్ పెంచి వాళ్ళు లో గ్రేడ్ కూడా తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి తప్పకుండా రైతులకు న్యాయం జరిగే విధంగా చూడటం జరుగుతుంది. కాబట్టి ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందవద్దని చెప్పి సందర్భంగా మనవి చేస్తాం. నిరుద్యోగులు ఉద్యోగాలు పొంది మరొకరికి ఉద్యోగం కల్పించే బాధ్యత కలిగి ఉండాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ఒంగోలు నగరంలోని నాగార్జున డిగ్రీ కళాశాల ఆవరణలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాను జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లా మెప్మా ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు పొందేందుకు జాబ్ మేళా నిర్వహించడం పట్ల ప్రత్యేకంగా కలెక్టర్ అభినందనలు తెలిపారు. మొదటిసారి ఉద్యోగం సాధిస్తే అది ఎంతో గౌరవ కారణమని, వచ్చిన ఉద్యోగాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఉద్యోగం పొందిన తర్వాత ఆ ఉద్యోగం సరిగా లేదని మానివేయడం మంచి పద్ధతి కాదని, దానిలో ఉంటూనే కొత్త ఉద్యోగాన్ని పొందాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో మెప్మా గ్రూప్ సభ్యుల కుటుంబ పిల్లలు ఉద్యోగ అవకాశం కోసం మెప్మా ఒక వెబ్సైట్ను ఏర్పాటు చేసి దాని ద్వారా పేర్లు సమీకరించి జాబ్ మేళాను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించాలన్న లక్ష్యంతో ఉండటం జరుగుతుందని అన్నారు. నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సుమారు 40 కంపెనీలు రావడం అంటే చాలా గొప్ప విషయమని అన్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మెప్మా సభ్యులకు తన ఆశీస్సులు అందజేశారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, మెప్మా పీడీ శ్రీహరి, కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజర్ రవితేజ, స్టెప్ సిఇఓ శ్రీమన్నారాయణ, మెప్మా సిటీ మిషన్ మేనేజర్ ఫణికుమార్, మెప్మా సిబ్బంది, మెప్మా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ జాబ్ మేళాను కలెక్టర్ గారి ప్రోత్సాహంతో ఉంటాడు సారు. మనం కేవలం మహిళలకే కాలించినటువంటి పెద్దలందరికీ మా పట్టణం మీద జిల్లా కలెక్టర్ గారికి మా ప్రాజెక్ట్ అయినాను. ఇవాళ ఎంతో అమ్మ మరి మహిళలకే కాదు వాళ్ళ కుటుంబ రోజున నెరవేరిందని నేను ఈ విధంగా తెలియపరుస్తున్నందుకు మా ఐవి గారికి నమస్కారం. గుడ్ మార్నింగ్ మేడం. ఇక్కడికి వచ్చిన చల్ల మేరకు అలానే గౌరవనీయుల ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్య జరిగింది. ఫస్ట్ టైం ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దాదాపు 1000 రిజిస్టర్. మన జిల్లాలోని స్టేట్లో మొదటిసారిగా మెప్మా గ్రూప్ సభ్యుల పిల్లలందరికీ ఒక జాబ్ మేళా నిర్వహించడం అనేటువంటిది చాలా సంతోషించదగిన విషయం. మరి ఇక్కడ చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా కనిపిస్తున్నారు, గ్రాడ్యుయేట్స్గా ఉన్నటువంటి వాళ్ళు. సో వాళ్ళందరికీ నేను ఇచ్చే చిన్న సందేశం ఏమిటంటే, సో జీవితం ఇప్పుడిప్పుడే మీరు అడుగు పెడుతున్నారు, ఎన్నెన్నో సమస్యలు ఎదురవుతాయి, వాటిని మనం ధైర్యంగా ఎదుర్కొని, ఎందుకంటే కష్టాలు మనుషులకే వస్తాయి అని చెప్పేసి చెప్తుంటాం, వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగినప్పుడే మనం విజయాలు సాధిస్తాం. చాలామంది విజేతల యొక్క స్ఫూర్తిని మనం తీసుకొని ముందుకెళ్ళాలి. ఎన్ని కష్టాలు పడినా ఎప్పుడైతే సంకల్పము పట్టుదల వీడకుండా మనం ముందుకెళ్తామో విజయాలు అవంతకవే వస్తాయి. ఎప్పుడు కూడా నిరాశ పడకూడదు. అందుకనే జీవితం మైనస్ నిరాశ
ఈజ్ ఈక్వల్ టు విజయం అన్నారు ఒక పెద్ద ఆయన. జీవితం మైనస్ నిరాశ ఈజ్ ఈక్వల్ టు విజయం. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు రవితేజ గారితో మళ్ళీ ప్లేస్మెంట్ అసలు భాష గారితో మాట్లాడిన తర్వాత స్టెప్స్ నారాయణ గారితో మాట్లాడిన తర్వాత మాట్లాడి వాళ్ళందరితో మా ఆఫీస్కి పిలిపించి ఒక 4-5 సార్లు కూర్చోబెట్టి వాళ్ళ సహాయ సహకారాలతో ఇంతమంది 40 కంపెనీ ప్రతినిధులను పిలిపించి మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి వారు చేసిన కృషి కూడా అభినందనీయం. మరియు ఈ విధంగా మనకు ఏర్పాట్లు చేసి వాళ్ళ సహకారం మనకు వచ్చిన కంపెనీ ప్రతినిధులకు లోపల రూములో ఇంటర్వ్యూస్ నిర్వహిస్తూ ఇంత సహాయ సహకారాలు అందిస్తున్న నాగార్జున డిగ్రీ కాలేజ్ యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మీ సహకారం కూడా మరువలేనిది. ఈరోజు మీకు చెప్పిన సూచనల ప్రకారం మన ఎవరైతే ఇంటర్వ్యూలో ఈరోజు మీకు ఒక 15 రోజుల నుంచి వాట్సాప్ గ్రూపుల్లో ఇంటర్వ్యూస్లో ఏ విధంగా ప్రిపేర్ కావాలి, మీరు చదువుకున్న చదువుకి ఏ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి మిమ్మల్ని ఒక వారం రోజు మీకు వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఇన్స్పిరేషన్ చేస్తూ వచ్చాం. అందుకని ఈరోజు ఈ శనివారం అందరు హెచ్ఆర్లు కూడా వాళ్ళ కంపెనీల్లో సాటర్డే సండే కొంచెం హాలిడేస్ కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఈరోజు సాటర్డే వాళ్ళందరూ వచ్చి 30 కంపెనీలు అనుకుంటున్నాం. ఏది రాదు అని తెలిసి కష్టపడాలి. ఎందుకంటే ఇందాక మా కమిషనర్ గారు చెప్పారు ఒక కథని, అది కథ కాదు నిజం. చాలామంది చదివే ఉంటారు. అంటే మనకి పెళ్ళి కూడా దానికి అతీతం కాదు, అవరోధం కాదు. అలాగే పిల్లలు పుడతారు, మనకి సంసారంతోనే సర్దిద్దుకోవడం అనేది దానికి మన ఒక ఏదైనా సాధించడానికి అది ఏది అవరోధం కాదు అని చెప్పడానికి ఇవన్నీ విషయాలు కూడా. కాబట్టి ఎవరైనా సరే మన తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండాలి అనో, లేదంటే మనం ఖచ్చితంగా ఎదిగి తీరాలనో, లేదంటే మనం ఎదిగి చూపించాలనో ఆయన పట్టుదలలు మాత్రమే మనల్ని ముందుకు తీసుకుపోతాయి. మనిషి ఆశాజీవి. ఆశ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆశ లేకపోతే మనం ఏమీ చేయలేము. ఇప్పుడు యూత్ ఎంత సెన్సిటివ్గా ఉన్నారనంటే ప్రతిదానికి చాలా సెన్సిటివ్. ఎవరు తిట్టకూడదు, కొట్టకూడదు, ఒక మాట అనకూడదు, అలా అయిపోతున్నారు. అలాగే జాబ్ రాకపోతే కూడా ఒక నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతున్నారు. మాలో ఇక్కడున్న వాళ్ళందరూ కూడా, నేను రాజకీయం మీకు అందరికీ తెలుసు, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని. రాజకీయాలకు వచ్చి 15 సంవత్సరాలు అయితే 12 సంవత్సరాలకి నేను ఒక పదవిని అధిరోహించడం జరిగింది. అంటే 10 సంవత్సరాలు కష్టపడితే తప్ప ఒక పదవి రాను. కొంతమందికి ఫస్ట్ సిట్టింగ్లోనే వస్తాయి, కొంతమందికి కష్టపడితే తప్ప రాదు, కొంతమందికి టైం టేకింగ్. ఇట్లాగనమాట. ఎవరైనా సరే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు అంటారు. 2-3 సార్లు ప్రయత్నించిన తర్వాత వస్తే వాళ్ళు కష్టంతో సంపాదించుకున్న దానికి విలువ ఎక్కువగా ఉంటుంది. మనకు చాలా కథలు ఉన్నాయి ఇలాంటివి. ఇప్పుడు మనకు పీజీఆర్ఎస్ ఎవ్రీ వీక్ మండే మనము పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నాము. సో దాంట్లో కూడా మెప్మా మెంబర్స్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. వారికి మెప్మా మెంబర్స్కి ఈ సందర్భంగా నేను జిల్లా యంత్రాంగం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. సో మీకోసం పెట్టి ఉన్న ఈ జాబ్ మేళా అనేది చాలా స్పెషల్ అనమాట. బికాస్ ఇటువంటి మంచి యాక్టివ్గా ఉన్న మెప్మా మెంబర్స్ వారి పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినది. మీరు అందరికీ కూడా నేను ఇప్పుడే ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. సో దీంట్లో 2 గ్రూప్స్ ఉంటారు. ఇప్పుడు ఏదైతే ఈరోజు ఇక్కడ 40 కంపెనీస్ వచ్చి ఉన్నారని చెప్తున్నారు, ఒక 1000 మెంబర్స్ దాకా రిజిస్ట్రేషన్ అయి ఉన్నారు. దీంట్లో అందరికీ కూడా ఈరోజు జాబ్ ఆపర్చునిటీ ఈరోజు దీంట్లో సగం మెంబర్స్కి దానికంటే 60-70% ఈరోజు రావచ్చు. వారికి ఇప్పుడే ఆల్ ద బెస్ట్. కొంతమందికి నెక్స్ట్ టైంలో దొరుకుతుంది. సో దీంట్లో ఫస్ట్ కేటగిరీకి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సో మీకు ఏ కంపెనీలో ప్లేస్ అయితే ఇమ్మీడియట్లీ ఇప్పుడు మనకు నాగార్జున యూనివర్సిటీ ప్రిన్సిపల్ గారు చెప్పారు. సో మీకు ఏ ఆపర్చునిటీస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ, అది ఇమ్మీడియట్గా మీరు గ్రాబ్ చేసుకోవాలి. కొంతమంది ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే జాబ్ మేళాలో ప్లేస్ అనేవారు ఒక జాయిన్ చేస్తారు, ఒక ఆఫ్టర్ 1 మంత్ అది వదిలేసి ఇంకా నాకు మంచి ఆపర్చునిటీ కావాలి, అది ఈ జాబ్ నాకు నచ్చట్లేదు, డిఫికల్టీస్గా ఉంది అని రకరకాల రీజన్ వలన అక్కడ దాన్ని వదిలి వెళ్తున్న పరిస్థితి ఉంది. సో అటువంటిది మీరు చేయకూడదు. బికాస్ ఏ జాబ్ అయినా దీంట్లో చిన్న జాబ్ పెద్ద జాబ్ అనేది ఏం లేదు. బాలినేని ఎంగిలి మెతుకులు తినేవాడు డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం పేరుతో ఎంతో మంది దగ్గర డబ్బులు దండుతున్న వ్యక్తి జడా బాలనాగేంద్ర అని తెలుగుదేశం పార్టీ నాయకుడు బండారు మదన్ విమర్శించారు.
జడా బాల నాగేంద్ర చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎద్దు శశికాంత్ భూషణ్, రాచగుర్ల వెంకట్రావు, గోళ్ల వెంకటేశ్వర్లు, ఆళ్ల వెంకటరత్నం, రాయపాటి అజయ్ బాబు, అజీ మున్నీసాతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఒంగోలును భ్రష్టు పట్టించిన వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి అని అన్నారు. బాలినేనికి రాజకీయ భిక్ష పెట్టిన వైవి సుబ్బారెడ్డికే పంగనామాలు పెట్టిన వ్యక్తి బాలినేని అని అన్నారు. దామచర్లకు బాలినేనికి పోలికేమిటని ప్రశ్నించారు. దామచర్ల కుటుంబం వ్యాపారాలు వ్యవసాయం చేసి ఎదిగిన కుటుంబం. మరి బాలినేని కుటుంబం ఏ వ్యాపారాలు చేసి వేల కోట్లు సంపాదించాలో చెప్పాలని ప్రశ్నించారు. ఇలా పిచ్చి పిచ్చిగా వాగితే జడా బాలనాగేంద్రకు త్వరలో ఒంగోలు ప్రజలు గోరీ కట్టే రోజులు వస్తాయని అన్నారు. బాలినేని తనకు రావాల్సిన బిల్లులు రాకుండా అడ్డుకున్నారని బండారు మదన్ విమర్శించారు. జగన్ తన కోవర్టుగా కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు బాలినేనిని జనసేన పార్టీలో చేర్పించారని ఆరోపించారు. ఎలాంటి కుట్రలు చేసినా కూటమి విచ్ఛిన్నం కాదని అన్నారు. బాలినేని చేసిన పాపాలు పార్టీ మారినంతనే పోతాయా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను హింసలు పెట్టి దాడులు చేసి కేసులు పెట్టించిన వారిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎలా మర్చిపోతారని అన్నారు. జడా బాలనాగేంద్ర ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. దామచర్లపై ఇసుక మద్యం మాఫియా అంటూ లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. ఇకనైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు దామచర్లపై చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంగిలి మిత్రులు తినే ఒక బుక్క పకీర్ గాడు బాలనాగేంద్రం అనే వ్యక్తి నిన్న జనార్దన్ గారి మీద అవాకులు చవాకులు పేలాడు. అతను చరిత్ర చెప్తున్నాను, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చాలా మందిని మోసం చేసి ఊరు వదిలిపెట్టిన వెళ్ళిన వ్యక్తి ఈ జడా బాలనాగేంద్రం. అదేవిధంగా బ్యాంకుల్లో ఉన్న స్థలాలు పొలాలు తక్కువ ధరకే ఇప్పిస్తానని చెప్పేసి ఎంతోమంది అమాయకుల దగ్గర డబ్బులు వసూలు చేసిన చరిత్ర ఈ జడా బాలనాగేంద్రంది. ముఖ్యంగా డొక్కా సీతమ్మ క్యాంటీన్ని నిర్వహిస్తూ అనేక మంది డోనర్స్ దగ్గర లక్షల కొద్ది డబ్బుల్ని వసూలు చేసి ఆ డబ్బులన్నీ స్వాహా చేసిన చరిత్ర ఈ జడా బాలనాగేంద్రంది. ఈ విషయమై మీ పార్టీ పెద్దలు చాలామంది కూడా దీని మీద కంప్లైంట్ ఇస్తే నువ్వు ఒక చీటర్ అని చెప్పేసి నిన్ను పార్టీలో దూరం పెట్టింది వాస్తవం కాదా అని తెలియజేస్తున్నాను. తెలంగాణలో కొంతమంది నాయకుల్ని టార్గెట్ చేసి అందరి మధ్య కలహాలు సృష్టించి ఈ కూటమిని ఒంగోలులోనే బీటలు కొట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమిని బీటలు కొట్టడానికి ఈ బాలినేని అనే వ్యక్తి అతని బంధువు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం చేయడానికి కోవర్టుగా పార్టీలో చేరి అందరినీ కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు నీలాంటి బుక్కా పకీర్ గాల చేత అని మేము తెలియజేస్తూ 4 సార్లు చేశాను 5 సార్లు చేశాను ఒంగోలు ఎమ్మెల్యేగా అని చెప్పుకోవడమే కానీ ఒంగోలుని ఎప్పుడైనా అభివృద్ధి చేశాడా? ఒంగోలు ప్రజల గురించి పట్టించుకున్నాడా? ఏమీ లేకుండా ఆయన గెలవటము, డబ్బు పెట్టి గెలవటము, ప్రజల్ని మభ్యపెట్టి గెలవటము, శ్రీలంక, సింగపూరు, హైదరాబాద్ పేకాడాడుకోవటం. ఈ తప్పితే నీకు బాలినేని నువ్వు అభివృద్ధి గురించి పట్టించుకున్నావు. 5 సార్లు చేసిన రాజశేఖర రెడ్డి నీ సొంత బంధువు అని చెప్పుకుంటున్నావు. ఆయన ముఖ్యమంత్రిగా నువ్వు మంత్రిగా చేశారు. ఒంగోలు అభివృద్ధి గురించి పట్టించుకున్నావా? పోయిన 5 సంవత్సరాల్లో 2024లో పోతురాజు కాలువని 60 కోట్లు చెప్పి అంతకుముందు జనార్దన్ గారు శాంక్షన్ చేపిస్తే నువ్వేం చేసావు? నీ తోతులకి ఇచ్చి ఆ కాలువను నీరు కాచేసావు. ప్రభుత్వంలో మంత్రిగా ఉండి నీ సొంతంగా నీ ఎజెండా నడుపుకుంటూ నీ డబ్బులు సంపాదించుకుంటూ నీ బామర్తి పిల్లలకి మట్టి తోలుకుంటూ నువ్వు ఇసుక బియ్యము తర్వాత బ్రాందీ షాపుల్లో డబ్బులు సంపాదించుకొని నువ్వు చేసినవన్నీ ఈరోజు మన ఎమ్మెల్యే గారి మీద రుద్దాలని చెప్పి నువ్వు చూస్తావేంది? నువ్వు కిరాయి కుక్కల్ని పెట్టుకొని కిరాయి కుక్కల చేత కారు కూతలు కూపిస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకున్నాలా? బాలినేని చేసిన పాపాలు పార్టీ మారంగానే పోతాయా? గత 5 సంవత్సరాల్లో బాలినేని 72 కబ్జాలు చేపించాడు. ఆయన అయితేమో ఆయన అనుచరులు అయితే నిన్న మహానాడులో ఏమన్నాడండి మా జనార్దన్ గారు? ఏమన్నది అతను? మేము ఎంతో ప్రెజర్ చేస్తున్నాం. గవర్నమెంట్ వచ్చి 11 నెలలు అయింది, మా మీద కేసులు ఉన్నాయి, మా మీద దౌర్జన్యం చేశారు, వాళ్ళని ఒక్కరు కూడా మీరు చర్య తీసుకోవట్లేదని చెప్పేసి మేము నెలకొకసారి జనార్దన్ గారి మీద ప్రెజర్ తెస్తున్నా కూడా కాదు, మనం కూటమి సభ్యుల్ని గౌరవించుకోవాలా, వాళ్ళకి మర్యాద ఇచ్చుకోవాలా, మీరు గమ్మునున్నది కాలం అదే చేసుకుపోద్దని మాకు నచ్చ చెప్తున్న మీదట మేము కూడా మహిళను ఓర్చుకొని వస్తూ ఉన్నాము. నిన్న ఆయన మహానాడు మీటింగ్ సందర్భంలో ఏం మాట్లాడలేదు, మేమందరం ఉన్నాము.
ఈ పిచ్చి కుక్క బాలనాగేంద్ర గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఇసుక స్కామ్ అంటాడు, మద్యం స్కామ్ అంటాడు, ఆ స్కామ్ అంటాడు, ఈ స్కామ్ అంటాడు. 7 మంది పిఎల్ని పెట్టుకున్నానంటాడు. ఒరే యదవ, నీకెందుకు, నీ దమ్ముంటే నువ్వు కూడా పెట్టుకో 10 మంది పిఎల్ని అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. మేమేం చేసాం, ఎలక్షన్కి వచ్చి మీరు దొంగోట్లు వేస్తున్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్కి అని చెప్పేసి మేము తెలుసుకొని మా జాగ్రత్తలో మేము ఉంటూ మా క్యాండిడేట్ తరఫున వైనంగా కూర్చొని మేము క్రమబద్ధంగా చేస్తూ ఉంటే కావాలని చెప్పేసి 5 సార్లు వచ్చి ఆ రోజు ఆనాటి ఎమ్మెల్యే వచ్చాడు, రౌండ్లు వేస్తూ ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాక దగ్గరుండి మా మీద దౌర్జన్యం చేసిన ఘనత ఆయనది కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. 2004 ఎన్నికలకు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఎక్కడ తులసిరావు గారికి టికెట్ ఇచ్చింది. మా పార్టీలో టికెట్ ఆశించినటువంటి మాజీ శాసనసభ్యుడు తిరిగి వెన్నుపోటు పడవడంతో పార్టీకి ఆ రోజు మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గెలిచాడు 2004లో. 2009లో ప్రజారాజ్యం పార్టీ వచ్చింది. ఇంచుమించు 25,000 ఓట్లు పైన చీరిస్తే మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి బయటపడ్డాడు. 2012లో అందరూ సానుభూతి రాజశేఖర రెడ్డి గారి మీద సానుభూతితోటి అనేక నియోజకవర్గాల ఉప ఎన్నికలు జరిగితే అందరూ సానుభూతితో గెలిచారు. బాలినేని మాత్రం మాగుంట పార్వతమ్మ గారు ఓట్లు చీలిస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున ఈడ గట్టెక్కాడు. అంటే సరైన ఎన్నికలు ముఖాముఖి జరిగిన ఎన్నికల్లో 2 ఎన్నికలు 2014, 2024 ప్రజలు ఎవరు పట్టం కట్టారు? ఒంగోలు దక్షిణ బైపాస్లోని సాయి ఐటీసీ కళ్యాణ మండపం వేదికగా ఈ నెల 25వ తేదీ వైసీపీ ఒంగోలు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో ఈ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని కటారి శంకర్ తెలిపారు. సమావేశంలో రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డితో పాటు వైసీపీ వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర స్థాయి నాయకులు, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, జిల్లాలోని ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు పాల్గొంటారన్నారు. సమావేశానికి నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఒంగోలు రూరల్ మండల అధ్యక్షులు మన్నే శ్రీనివాసరావు, లీగల్ సెల్ అధ్యక్షులు నగరికంటి శ్రీనివాసరావు, వాలంటరీ విభాగం అధ్యక్షులు ఎన్ జనార్దన్, చిన్న తదితరులు పాల్గొన్నారు. రేపు సాయంత్రం అనగా 25 తేదీ సాయంత్రం 5 గంటలకి ఒంగోలు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగటం, దాని గురించి అంటే అది ముందు మన జిల్లా పార్టీ ఆఫీస్లో పెట్టడం జరిగింది. తర్వాత ఈ వెదర్ కండిషన్ బాగలేదు, వర్ష సూచనలు ఉన్నందువల్ల దాన్ని సాయి ఐటీఐ కళ్యాణ మండపానికి, అది బైపాస్ రోడ్ దగ్గర అక్కడికి షిఫ్ట్ చేయబడింది. దాదాపు అందరికీ డివిజన్, దాదాపు సిటీలో 50 డివిజన్లో ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించిన 46 డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులకి మరి ఇన్విటేషన్ ద్వారా చెప్పడం జరిగింది. ఈ వెన్యూ మార్చడం కూడా మరి మీడియా ద్వారా కూడా మరి అందరి కార్యకర్తలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. రేపు సాయంత్రం కార్యక్రమానికి ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు గారి అధ్యక్షత జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా ఇంకా ముఖ్యులు పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి మరి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మరి అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముందుగా చర్చి సెంటర్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎవరైతే విఐపీలు ఉన్నారో ముఖ్య అతిథులు అక్కడికి చేరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పూలమాలతో మరి నివాళులు అర్పించిన తదనంతరం మన మీటింగ్ హాల్ దగ్గరికి వస్తారు. దయచేసి మిగతా ఎవరైతే పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సమావేశ హాల్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మన సాయి ఐఐటి హాల్ దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమం అనంతరం భోజన సౌకర్యం కూడా ఉంది, భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కార్యకర్తలందరికీ మరి మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. 25వ తారీఖు విస్తృత స్థాయి సమావేశం మన రవి చుండూరు రవి గారి ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు మండలం తరఫున అన్ని గ్రామాల వాళ్ళకి ఆల్రెడీ అందరికీ గ్రామ
అధ్యక్షులందరికీ ఫోన్లు చేశాను. అందరూ గుర్తుంచుకొని వీలుంటే అందరూ మోటార్ సైకిల్ వేసుకొని రండి, ఒకవేళ ఏదన్నా ఇబ్బందిగా ఉంటే ఆటోలు పెట్టుకొని వస్తామన్నారు, ఆటోలు పెట్టుకొని రండి. ప్రతి ఒక్కరిని కదిలించుకొని ఈ సమావేశానికి తీసుకురావాలని అన్ని గ్రామాల అధ్యక్షుల్ని కోరటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని. సంస్థాగత నిర్మాణంలో భాగంగా టీడీపీ నిర్వహిస్తున్న మినీ మహానాడుల్లో భాగంగా జిల్లా స్థాయి సమావేశం ఒంగోలు నగర పరిధిలోని బృందావనం కళ్యాణ మండపంలో జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అధ్యక్షత వహించారు. ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ డిఎస్బివి స్వామి, ఎమ్మెల్యేలు దామచల్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, కందుల నారాయణ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎరిక్షన్ బాబు, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితో పాటు పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఇప్పటికే జిల్లాలోని 8 నియోజకవర్గాల స్థాయిలో మినీ మహానాడులు పూర్తి కాగా వాటిలో ఆయా నియోజకవర్గాల పరిధిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల సమస్యలు, వాటి పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి తీర్మానాలు చేశారు. వాటిని జిల్లా మహానాడులో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు తమ ప్రసంగంలో ప్రతినిధుల దృష్టికి తీసుకురాగా ఆమోదముద్ర వేశారు. పశ్చిమ ప్రాంత ప్రజాప్రతినిధులు ముక్త కంఠంతో తమ ప్రాంత ప్రజల తరపున వెలుగొండ ప్రాజెక్టు పూర్తి ద్వారా పశ్చిమ ప్రాంతానికి సాగు, తాగునీరు అందించాలని, మార్కాపురం కేంద్రంగా జిల్లాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంత అభివృద్ధికి, సౌకర్యాల మెరుగుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికే ఆ దిశగా వేస్తున్న అడుగులను ప్రస్తావిస్తూ త్వరితగతిన చేయాలని కోరుతూ ఎమ్మెల్యేలు అశోక్ రెడ్డి, నారాయణ రెడ్డి, వైపాలెం ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబులు తీర్మానాలను ప్రవేశపెట్టగా మహానాడులో ఆమోదించారు. జిల్లాలోని రైతులు పాడి పరిశ్రమకు ఊతం ఇచ్చే ఒంగోలు డైరీ పునరుద్ధరించడంతో పాటు రామతీర్థం ప్రాజెక్టు సామర్థ్యం పెంపుపై సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తీర్మానం ప్రవేశపెట్టగా ఆమోదించారు. కనిగిరి ప్రాంతంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి సంబంధించి అగ్రిమెంటు ద్వారా భూములు కొనుగోలు చేసిన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని, ఇతర పలు అంశాలపై ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మహానాడు దృష్టికి తెచ్చారు. ఒంగోలులో భూగర్భ డ్రైనేజీ, పోతురాజు కాలువ ఆధునీకరణ, ఎయిర్పోర్ట్, ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడారు. దొనకొండలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు, డ్రైవింగ్ స్కూల్ నిర్మాణం పూర్తి అంశాలపై టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రవేశపెట్టిన తీర్మానాలను సమావేశంలో ఆమోదించారు. ఆయా నియోజకవర్గాల పరిధిలోని పలు కీలక అంశాలపై తీర్మానాలు చేశారు. సభలో మంత్రులు ఆనం, డాక్టర్ స్వామిలు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలనను అంతం చేసి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కార్యకర్తలను కోరారు. జిల్లా మహానాడు మొన్నే 2 రోజుల ముందు మన నియోజకవర్గంలో చేసుకున్నాం. అన్ని నియోజకవర్గాలు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో మినిమం మహానాడు చేసుకోవటం, తర్వాత జిల్లా మహానాడు చేసుకొని రేపు అందరం కూడా 26వ తారీఖున అందరం కూడా కడపెళ్ళి 27, 28, 29 రాష్ట్ర మహానాడులో అందరం కూడా పాల్గొని జయప్రదం చేసి రావటానికే ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టాం. మహానాడు అనగానే అన్ని ప్రాంతాల్లో కూడా 2 సంవత్సరాలకు ఒకసారి మనం చేసుకునే తెలుగు పసుపు పండగ. ఆ పండగలో మనం ఇదివరకు పార్టీ పెట్టి 43 సంవత్సరాల నుంచి మనం ఏమైతే చేశామో, ప్రజలు ఎన్ని సంక్షేమ పథకాల్లో ఈరోజు ప్రజలు సంతోషంగా ఉన్నారో, ఇవన్నీ కూడా ఇంకా మనం ఏం చేస్తే బాగుంటుందో ఈ తీర్మానాలన్నీ కూడా రేపు మెయిన్ మహానాడుకి ఇవ్వటం. మెయిన్ మహానాడులో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని చూసి ఇంకా కూడా మన ఇచ్చే ఏదైతే బాగుంటుందో, ప్రజలకు అన్ని విధాలకు కూడా సౌకర్యంగా ఉంటుందో దాన్ని కూడా అమలుపరిచే విధంగా తీసుకునే చర్యలకి ఈరోజు మనం మహానాడు మెయిన్ మహానాడుకు కూడా మనం పంపించడం, మన జిల్లా తరఫున అన్నీ చేయటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, లోకేష్ గారికి కూడా చెప్పాం. ఎందుకంటే మార్కాపురం నుంచి ఎప్పటి నుంచో వస్తున్న ఇబ్బందులు, అక్కడి నుంచి 200 కిలోమీటర్లు ఇక్కడ కలెక్టరేట్కి రావటం, ఇక్కడ ఏదైనా పని ఉండి ఆ టైంకి వాళ్ళు బస్సు ఎక్కేసి వచ్చేదానికి 3 గంటలు, ఈడ మనిషి లేడు అంటే మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో రోజు రావాలంటే ఎంత ఇబ్బందులో ఒక పేదవాళ్ళకు అనేది మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి ఆయన కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నికలప్పుడు కూడా ఆయన కూడా మార్కాపురం ఇస్తానని చెప్పేసి కూడా ఆ రోజు ప్రామిస్ చేశారు. మొన్న క్యాబినెట్లో కూడా ప్రపోజల్ మొదలుపెట్టారు. తొందరలోనే మార్కాపురం అనేది సపరేట్ జిల్లాగా
ఖచ్చితంగా అవుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం ఎక్కడ ఉండేది అనేది కాదు, ఎక్కడ ఉండే ప్రాంతంలో ఉండే మన తెలుగు వాళ్ళు కానీ మన జిల్లా వాసులు కానీ అందరూ కూడా బాగుండాలనేదే మా ఉద్దేశం. ఈరోజు జిల్లాలు విడిపోయినా నారాయణ రెడ్డి వాళ్ళు కానీ మన ఉగ్రా కానీ మాకు దూరం అవుతారనేది కాదు. ఎప్పుడు కూడా పక్కనే ఉండేవాళ్ళం, అందరం కలిసిమెలిసి దేనికైనా పోరాడడానికి అందరం కలిసి ముందుకెళ్ళే కార్యక్రమాలు కూడా మనం చేసి ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీ అందరం కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉండే మన వెలుగొండ ప్రాజెక్టు కూడా, ఈరోజు వెలుగొండ ప్రాజెక్ట్ అయితే అటు నెల్లూరు జిల్లాలోకి కానీ అటు కర్నూలు జిల్లాకు కానీ ఇటు మనకి ఎయిర్పోర్ట్ కానీ హార్బర్ కానీ అదేవిధంగా ఏదైతే మేజర్ సమస్యలు ఉన్నాయో ఈరోజు 800 చిల్లర కోట్లతోటి 4 నియోజకవర్గాలతో అమృతుట్టు శాంక్షన్ చేశారు. దాంట్లోనే మనకు ఒంగోలుకి 480 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో మొత్తం పైప్ లైన్లన్నీ కూడా మార్చేస్తున్నాం. అవన్నీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పూర్తవుతుందో మందు కూడా మొదలుపెట్టి 2.5 సంవత్సరం లోపల అది కూడా పూర్తి చేసే కార్యక్రమాలు కూడా తీసుకెళ్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఏదైతే మనకి పట్టాలు కానీ ఈ విషయంలో కానీ పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ఒక్కొక్కటి అందరికీ వచ్చే విధంగా దానికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి అందరం కలిసికట్టుగా ఉండండి. పార్టీలో ఎప్పటి నుంచో సీనియర్ మోస్ట్ 20-30 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారు, పార్టీని కనిపెట్టుకొని ఉన్నారు. పార్టీలో ఏదో ఒకటి మమ్మల్ని గుర్తించలేదు, మాకు పదవి రాలేదు అనేది మాత్రం మీరు ఎవరూ అధైర్యపడద్దు. పదవులు అనేది ఖచ్చితంగా వస్తాయి. ఎవరికైతే కష్టపడ్డారో, ఎవరికైతే ఈరోజు పార్టీ కోసం కమిట్మెంట్గా ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా పదవులు అనేది వాళ్ళకు కూడా వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనం 5 సంవత్సరాలు ఎన్నో మంచి పనులు చేసినా కానీ అమరావతి, పోలవరం ఈ 5 సంవత్సరాలు వాళ్ళున్న పరిపాలనలో వైసీపీ పరిపాలనలో అన్నీ చేసిన పనులన్నీ జీరో అయిన విషయం మనకు తెలుసు. ఈ 5 సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా మనం అమరావతి, పోలవరం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వెళ్తున్నాం. ఇవన్నీ స్థిరపడి పూర్తి లాజికల్ ఎండ్కి వెళ్ళాలంటే ఇంకొక 5 సంవత్సరాలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ రావాల్సిన అవసరం ఎంతో ఉందని మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. అందుకని అధికారం నిలబెట్టుకోవాలనే పద్ధతిలో మనం ముందుకెళ్ళాలా. వచ్చే ఎలక్షన్లో ఈ రోజు నుంచి ఎలాగ గెలవాలా, ఏం చేయాలా అనే మిషన్తో మనం ముందుకెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆర్థిక పరిస్థితులు ఎంత బాగలేకపోయినా కానీ మా సంతనూతలపాటు కాన్స్టిట్యున్సీలో నేను ఊహించేదానికన్నా ఎక్కువ అభివృద్ధి పనులు ఖచ్చితంగా జరుగుతూ ఉన్నాయి. దగ్గర ఒక 50 కోట్ల రోడ్లు, సిమెంట్ రోడ్లు, ఎన్ఆర్జీఎస్ వర్క్స్, R&D రోడ్స్, పంచాయతీ రోడ్స్ అలాంటివన్నీ బాగానే జరుగుతూ ఉన్నాయి. మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇంకొక కొద్ది కరుణిస్తే DMF రోడ్లు కూడా చాలా ఇంకా జరిగేవి చాలా ఉన్నాయని ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తాను. 2005లో వెలుగొండ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే 2005 నుంచి 9 వరకు, 9 నుంచి 14 వరకు వాళ్ళే అధికారంలో ఉన్నారు ఆ 9 సంవత్సరాల పాటు. అలాగే 19 నుంచి 24 వరకు కూడా వాళ్ళే అధికారంలో ఉన్నారు, రంగులు మార్చుకొని, చొక్కాలు మార్చుకొని. అంటే దగ్గర 14 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు ఏం పీకలేదు. కానీ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెలుగొండ ప్రాజెక్టుకి ఏమి చేయలేదు, వెలుగొండ ప్రాజెక్టును పక్కన పెట్టారు, మేమేదో పొడిచామని చెప్పి వాళ్ళు విర్రవీగుతా ఉన్నారు, వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా మా అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవాలని చూశారు. మా ప్రాంత ప్రజల యొక్క అమాయకత్వాన్ని దోపిడీ చేయాలని చెప్పి చూశారు. ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. 4,000 కోట్ల రూపాయలు పెడితే కానీ ఆ ప్రాజెక్టు పూర్తి కాదు. అటువంటి ప్రాజెక్టును పూర్తి చేశానని చెప్పి మా అందరి చెవులలో కాలీఫ్లవర్లు పెట్టి శిలాఫలకం వేసుకొని పోయారు. అటువంటిది ఆ వైఎస్ఆర్ పార్టీ. వాళ్ళని ఈ రోజులన్నీ ఏదో ఓట్లేసి ఈరోజు వాళ్లకు పట్టాలు కట్టాలని మా ప్రాంతంలో గతంలో చాలా చూశారు. కోటి సభ్యత్వాలున్న ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు బీమా ఇస్తుంది మన తెలుగుదేశం పార్టీ. మహిళలకి గౌరవం ఇచ్చే పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఒక మహిళని నాకు చివరి క్షణంలో ఎంతో కష్టమైన నియోజకవర్గమైన మహిళ అనే గౌరవంతో, నమ్మకంతో నన్ను నిలబెట్టారు. నేను కొద్ది తేడాతో ఓడిపోయినా
నాకు మా అందరి నాయకులు, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, మా జిల్లా మంత్రి గారు, మా ప్రకాశం జిల్లా మా అన్నలు, మా ఎమ్మెల్యేలు అందరూ, మా దర్శి నియోజకవర్గం ప్రజలు నన్ను ముందుకు నడిపిస్తున్నారు. వారి అందరి అండతో నేను ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా జరిగే ఈ మహానాడుకి మనమందరం వేలాదిగా తరలి వెళ్ళి విజయవంతం చేయాలి. మేము తీసుకున్న దర్శి నియోజకవర్గం తీర్మానాలని నేను ఇక్కడ చెప్తున్నాను. దర్శి నియోజకవర్గం, దర్శిలో మాకు డ్రైవింగ్ స్కూల్ ఒకటి తెలుగుదేశం పార్టీ హయాంలో స్టార్ట్ అయ్యి అది నిలిచిపోయింది. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే ఎన్ఏపి చెరువు ఆధునీకరణ చేయుటకు నిధులు మంజూరు చేయాల్సిందిగా తీర్మానం తీసుకున్నాము. దొనకొండలో ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి ఏర్పాటు చేస్తే మాకు దొనకొండలో ఉపాధి అవకాశాలు పెరిగి వలసలు తగ్గుతాయి. దానికోసం తీర్మానం తీసుకోవడం జరిగింది. దర్శిలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి అవసరమైన పక్కా భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని తీర్మానం తీసుకోవడం జరిగింది. అట్లాగే పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని తీర్మానం తీసుకున్నాము. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి భారత రత్న అవార్డు ఇవ్వాలని, దర్శి ప్రాంతంలో సాంకేతిక విద్యా కళాశాలను కూడా ప్రారంభించాలని తీర్మానం తీసుకున్నాము. ముళ్ళమూరు మరియు తాళ్ళూరు మండలంలో సాగు చేస్తున్న కూరగాయల పంటలకు మార్కెట్ కల్పించాలని తీర్మానం తీసుకున్నాము. నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో తట్ట మట్టి కూడా వేయని పరిస్థితులు ఉన్నాయి కొన్ని గ్రామాల్లో. అక్కడ సీసీ రోడ్లకు కొంచెం నిధులు మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే ఎన్ఎస్పి కాలు చివరి భూములు కలిగిన తాళ్ళూరు, ముండ్లమూరు మండలాల్లో 16 గ్రామాల పరిధిలో 10,000 ఎకరాల నూతన ఆయకట్టు, 3,000 ఎకరాలకు స్థిరీకరణకు అవసరమైన ఎత్తిపోతల పథకం, గుండ్లకమ్మ రిజర్వాయర్, బ్యాక్ వాటర్స్ మంజూరు చేయించి చివరి భూములకు నీరు అందించాల్సిందిగా తీర్మానం. ఒంగోలు భాగ్యనగర్లోని బిలాల్ హోటల్ ఎదురుగా ఎలైట్ టీవీఎస్ షోరూంను సినీ దర్శకుడు సుకుమార్, సతీమణి బడ్రెడ్డి తబితా సుకుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు సుకుమార్ దంపతులు శుభాకాంక్షలు తెలిపారు. షోరూం ఎండీ కార్తిక్ రెడ్డి, జనరల్ మేనేజర్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ తమ షోరూంలో భారీ తగ్గింపుతో ఆఫర్లు అందజేస్తున్నామని, స్పాట్ ఎక్స్చేంజ్, స్పాట్ ఫైనాన్స్, స్పాట్ రిజిస్ట్రేషన్, స్పాట్ డెలివరీ అవకాశం ఉందని తెలిపారు. జూపిటర్, అపాచీతో పాటు అనేక మోడల్స్ అందుబాటులో ఉన్నాయని, ప్రారంభ సందర్భంగా ఉచిత సర్వీస్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి వాహనానికి కేవలం ₹49 ఉచిత వాటర్ వాష్ చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రతి వాహనం కొనుగోలుకు ఉచితంగా హెల్మెట్ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రారంభానికి వచ్చిన సుకుమార్ దంపతులను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున షోరూంకి తరలివచ్చారు. తదుపరి సినిమా విశేషాలను చెప్పేందుకు సుకుమార్ సున్నితంగా తిరస్కరించారు. నేను ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే, రావడానికి కారణం మా ఎడిటర్ కార్తిక్ గారు. సో ఆయన కొత్తగా ఈ షోరూమ్ టీఎస్ షోరూమ్ స్టార్ట్ చేస్తారంటే నేను వచ్చాను, ఒంగోలుకి వచ్చాను. అండ్ విషింగ్ ద బెస్ట్ కార్తిక్. అండ్ ఇప్పుడు కేదార్ గారు చెప్తుంటే, జోషి గారు చెప్తుంటే అర్థమైంది, ఇక్కడ 200 యూఆర్ క్రియేటింగ్ 200 జాబ్స్ అంటే ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సో కంపెనీ అది చాలా సంతోషంగా ఉంది చేస్తుంది. అండ్ సో కార్తిక్ కోసం ఇక్కడ వచ్చాను నేను. సో నేను మా ఆవిడ విషింగ్ ద బెస్ట్ కార్తిక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన సుకుమార్ సార్కి, మేడంకి నేను రుణపడి ఉంటాను. అండ్ మేము మీ ద్వారా నాకు ఒంగోలు కస్టమర్స్ చెప్పేది ఏంటంటే, వరల్డ్ బెస్ట్ సర్వీస్ మీకు ప్రొవైడ్ చేస్తాము. మీకు సర్వ్ చేయడానికి మేము ఇక్కడ పెట్టాము. సో దానికోసం సార్ వాళ్ళని కూడా రమ్మన్నాం. సార్ ఒంగోలు లాంటి చోట మీరు వస్తే మాకు బాగుంటుంది, సేల్స్ కానీ సర్వీస్ కానీ అన్ని, అంటే మేము చెప్పడం వేరు, సార్ చెప్పడం వేరు అనే ఉద్దేశంతో సార్ని ఆహ్వానించడం జరిగింది. ఆయన పెద్ద మనసు అంగీకరించి మన ఒంగోలు నగరానికి Delighted to welcome Mr. Kumar, Madam, to the opening of this new showroom in Ongole. Quickly about TVS Motor Company, we are a group that is now in 114th year of existence, and
As a company, the values that describe us is trust, value and service. That is what TVS stands for. ఒంగోలు పట్టణంలో ఈ నెల 25వ తేదీ జరిగే శ్రీ హనుమాన్ శోభాయాత్ర విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు టి మల్లికార్జునరావు పిలుపునిచ్చారు. విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో శోభాయాత్ర వివరాలు వెల్లడించారు. 25వ తేదీ సాయంత్రం 3 గంటల నుండి సంతపేట శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం నుండి శ్రీ హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమం ప్రారంభమవుతుందని జిల్లా అధ్యక్షులు మల్లికార్జునరావు తెలిపారు. గత 7 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నామన్నారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరిగే ఈ శోభాయాత్ర కార్యక్రమంలో హిందువులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బజరంగ్ దళ్ కన్వీనర్ మఠంపల్లి దుర్గేష్ మాట్లాడుతూ హిందువులపైన హిందూ సమాజంపైన జరుగుతున్న దాడులను ఖండిస్తూ జరిగే హనుమాన్ శోభాయాత్రలో హిందువులందరూ పాల్గొని తమ ఐక్యతను చాటాలన్నారు. సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు నగేష్, బలరాం శర్మ, సోమా సుబ్బారావు, భైరవేశ్వర స్వామి, రాజేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతము హనుమాన్ శోభాయాత్ర రేపు మధ్యాహ్నం 3 గంటల దగ్గర నుంచి సంతపేట ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి బయలుదేరుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మన యువత అందరూ కలిసి ఎక్కువ మంది పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దాదాపు 7 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్గా జరుగుతూ ఉంది. కానీ దీంట్లో కనుక పాల్గొన్నట్లయితే మనకంతా మంచిగా జరుగుతుందని కోరుచున్నాం. కాబట్టి అందరూ ప్రజలందరూ 50 మంది ప్రజలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. దేశంలో చూస్తూనే ఉన్నాం, ప్రతిరోజు ఏదో ఒక చోట మన హిందూ దేశంలో హిందువుల మీద ఏదో ఒక దాడి జరుగుతూనే ఉంది. మహిళల మీద కానీ ఏదో ఒక దాడి జరుగుతూనే ఉంది. అత్యాచారాల ఘటన కానీ మొన్న కాశ్మీర్లో చూసాం, ప్యాంటు తీసి మతం చూసి మరి కాల్చి చంపేశారు ఉగ్రవాద నీచులు. మన బెంగాల్లో చూస్తూనే ఉన్నాం, కేరళలో చూస్తూనే ఉన్నాం, గుజరాత్లో ఎంతమంది రోహింగ్యాలు వచ్చి మనల్ని ఎంత విడదీస్తున్నారో, ఎంత దెబ్బ కొడుతున్నారో మనం రోజు గమనిస్తూనే ఉన్నాం. ఇవన్నీ ఇంకా ఇప్పటికీ మనలో ఐక్యత రాకపోతే ఇంకా 10 సంవత్సరాల తర్వాత ఒకప్పుడు భారతదేశంలో హిందువులు ఉండేవారని చెప్పుకునే దుస్థితికి మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి హిందూ బంధువులందరూ ఐక్యతగా ఉండి రేపు 25 ఆదివారం నాడు జరిగే హనుమాన్ శోభాయాత్రలో ఒంగోలులో ఉన్న ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ పాల్గొని విజయవంతం చేసి మన హిందూ ఐక్యతను చాటి బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ హనుమాన్ శోభాయాత్రలో ప్రతి ఒక్క మాతృమూర్తులు, యువత, సోదరులు, కాలేజీ వాళ్ళు అందరూ పాల్గొని ఈ హిందూ ఐక్యతను చాటుదాం. భారత్ మాతాకి జై. ప్రకాశం జిల్లా అంతటా, నగరం అంతటా కూడా విశేషంగా అత్యంత వైభవంగా జరుపుకున్నారు. దాన్ని పురస్కరించుకొని నగరంలో ఉన్నటువంటి భక్తులు 50 మంది, అలాగే విశ్వ హిందూ పరిషత్తు, అలాగే ఆర్ఎస్ఎస్, వివిధ క్షేత్రాల వాళ్ళు అందరూ కలిసి నగరం అంతటా కలిసి బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈ హనుమాన్ శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ హనుమాన్ శోభాయాత్ర రేపు ఆదివారం సాయంకాలం 3:30 నుండి ప్రారంభమవుతుంది. అదేవిధంగా మనకి ఏదైతే సంతపేట వీరాంజనేయ స్వామి టెంపుల్ వద్ద నుండి మొదలై అక్కడి నుంచి డిఆర్ఆర్ఎం స్కూలు, ట్రంక్ రోడ్డు నుంచి బాపూజీ కాంప్లెక్స్, ఆర్టీసీ బస్ స్టాండు, అట్లాగే ఫ్లైఓవర్ తెలుగు తల్లి విగ్రహం, అక్కడి నుండి మంగమూరు రోడ్ సిగ్నల్స్ వద్దకు వచ్చి సిగ్నల్స్ నుంచి సిట్టి ఆంజనేయ స్వామి టెంపుల్, రాజాపానగల్ రోడ్డు, శివాలయం వద్ద ముగుస్తుంది. మనకి ఈ కార్యక్రమం అంతా కూడా అత్యంత వైభవంగా జరుపుకునేదానికి నగరంలో ఉన్నటువంటి భక్తులు, వివిధ శాఖల వారు అందరినీ సమన్వయం చేస్తూ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈ శోభాయాత్ర నిర్వహించబడుతూ ఉంది. పెహల్గాం సంఘటనలో మనం అంతా చూసాము. ఏ కులమా అని ఏం అడగలేదు, హిందువా కాదా, ముస్లిమా, హిందువు అయితే చంపేయడమే. ఈ ప్రకారంగా ఉగ్రమూకలు రెచ్చిపోతూ ఉన్నాయి. హిందువులు కూడా ఒక సంఘటన లేకపోతే సమాజంలో నిరంతర భీతిని పారద్రోలడానికి హిందూ సమాజంలో ఈ యొక్క హనుమాన్ శోభాయాత్ర ప్రతి సంవత్సరం జరుపుతూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా రేపు ఆదివారం సాయంత్రం 3 గంటల నుండి సంతపేట ఆంజనేయ స్వామి గురించి బయలుదేరుతుంది. రంగరంగ వైభోగంగా జిల్లాలోని, నగరంలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా విశేషంగా
భక్తాదులందరూ యువకులు అందరూ కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా కూడా బల నిరూపణ జరిగే తీరాలా. ఈ రకంగా శోభాయాత్ర పోయిన సంవత్సరం కూడా దేదీప్యమానంగా జరిగింది. ఈ సంవత్సరం కూడా అంతే ఏమాత్రం తగ్గకుండా చక్కగా జరుగుతుంది. ఒంగోలు లాయర్పేట నాగార్జున డిగ్రీ కళాశాల ఆవరణలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా మిప్ప ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ మోటార్ వాహనాలను డిస్ప్లే చేశారు. 10 ఎలక్ట్రికల్ బైక్లు, 10 ఎలక్ట్రికల్ ఆటోలను స్వయం సహాయక సంఘాల సభ్యులకు మేయర్ గంగాడ సుజాతతో కలిసి కలెక్టర్ తమీం అన్సారియా పంపిణీ చేశారు. నగరంలో ప్రజలతో పాటు మహిళలకు సబ్సిడీపై వాహనాలు అందిస్తున్నారు. హీరో కంపెనీకి చెందిన ఎలక్ట్రానిక్ వాహనానికి 10% లబ్ధిదారుని వాటా చెల్లించాల్సి ఉంటుంది. మెప్మా సంఘ సభ్యులకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా మహిళలకు కొన్ని ఎలక్ట్రానిక్ వాహనాలను అందించారు. కార్యక్రమంలో మెప్మా పీడీ పి శ్రీహరి, మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు, స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ, సిటీ మిషన్ మేనేజర్ ఫణికుమారి, రాపిడ్ సభ్యులు పాల్గొన్నారు. ఆరోగ్యానికి మించిన సంపద లేదని, ఒక సంకల్పంతో యోగా చేస్తే మంచి ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ కిరణ్ కుమార్ తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లోని మీకోసం భవనం వద్ద విద్యాశాఖ అధికారులు, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులతో యోగాసనాల నిర్వహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పతంజలి యోగా గురువుల ఆధ్వర్యంలో వివిధ యోగా అభ్యాసాలను చేపట్టారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ సంకల్పం, సామర్థ్యం అభివృద్ధికి బాటలు వేస్తాయన్నారు. ఆరోగ్యం ఎదుగుదల సంకల్పం ఉంటే చాలదని, సాధన కూడా ఉండాలన్నారు. ఇప్పుడు యోగా సాధన చేయడం వల్ల గతంలో చాలా కోల్పోయాననే భావన కలుగుతుందన్నారు. వ్యాయామం, యోగా, నడక చేసి ఆరోగ్యం కుదుట పరుచుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ గేమ్ సెక్రటరీ ఎండి అజీరా బేగం, జీసీడీఓ హేమలతతో పాటు పలువురు పాల్గొని యోగాసనాలు చేపట్టారు. గాలి వదిలిపెడుతూ ఇన్హేల్, ఎక్సేల్, రిలాక్స్, ఎక్సేల్, ఇన్హేల్, ఇది కూడా ఆకాశం చూస్తుండాలి. నిద్రలో ఉండ చేతలి ప్రాణాయామం వరకు గౌరవ ప్రధానమంత్రి గారు అలాగే ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు మరి గౌరవ కలెక్టర్ మేడం గారు, జేసీ గారు, డిఆర్ఓ గారు మరి ఇచ్చినటువంటి సూచనల మేరకు మేము ఈరోజు ఎస్జిఎఫ్ సెక్రటరీ గారు అలాగే మా పీడీసు, పీఈటీసు, హెచ్ఎంస్, టీచర్స్తో కలిసి ఈ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు పీజీఆర్ఎస్ హాల్ ముందు యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనిలో అనేక రకమైన ఆసనాలు వేసి అందరికీ కూడా దానికి విలువ తెలియచేసి ఆరోగ్యాన్ని మరి ఏ విధంగా పెంపొందించుకోవాలో చెప్పినటువంటి యోగా సాధకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అద్దంకిలో ఎండియు ఆపరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనకు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. 2021 ఫిబ్రవరి 1 నుండి ఇంటింటికి రేషన్ పంపిణీ వ్యవస్థలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా వ్యవస్థలోకి వచ్చామన్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్
ఎండియు వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 2027 జనవరి నెల వరకు ప్రభుత్వంతో మాకు అగ్రిమెంట్ ఉందని, ఈ నిర్ణయాన్ని ఈ కూటమి ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని 18,500 మందిని అనాలోచిత నిర్ణయం వల్ల రాత్రికి రాత్రే రోడ్ల పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం వల్ల ఎండియు ఆపరేటర్లు వారి కుటుంబాలకు అన్యాయం జరగడమే కాక పేద ప్రజలకు అందిస్తున్న నాణ్యమైన ఖచ్చితమైన తూకం అలాగే 2-3 కిలోమీటర్లు నడిచి వెళ్లి తెచ్చుకునే ఇబ్బందులు తిరిగి మళ్లీ మొదలయ్యాయన్నారు. కార్యక్రమంలో రేషన్ షాప్ వాహనదారులు, సిఐటియు బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి మజ్దూర్, అద్దంకి పట్టణ సిఐటియు కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మన అద్దంకి పట్టణానికి వచ్చే సందర్భంగా మీరు ఇటువంటి ఆందోళనలో ఉన్నారని చెప్పి తెలిసి మీ దగ్గర రావడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుంచి పేదలకు ఇళ్ల దగ్గరే నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్న ఎండిఎం వాహనాలని జూన్ 1వ తేదీ నుంచి అర్ధరాంతంగా రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే, చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేతకనే ఏదో సామెత ఉంది. ఈరోజు ఏం చెప్తా ఉందంటే ఎండిఓ వాహనాల ద్వారా అవినీతి జరుగుతుందని, సరుకు పక్కదోవ పట్టిస్తుందని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? సరైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఉన్న దేనికి తాను చర్యలు తీసుకోకుండా వాహనాల ద్వారా సరఫరా చేస్తున్న సరుకుల్ని చేస్తున్న సిబ్బందిని ఒక కలం పేరుతోటి కోటితోటి తొలగించడం అనేది దారుణం. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి ప్రజలకు నిత్యావసర సరుకులు సేవ అందించడంలో గత 5 సంవత్సరాల నుంచి ఉపాధి ఉన్నా లేకపోయినా, నెలకి 15 రోజులే ఉపాధి ఉన్నా మిగతా రోజులు ఉపాధి లేకపోయినా ఈ వాహనాలు నమ్ముకొని గత రాష్ట్ర ప్రభుత్వం అద్దంకి తహసీల్దార్ కార్యాలయంలో జి శ్రీచరణ్ రేషన్ డీలర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ డీలర్లకు ప్రభుత్వ విధి విధానాలు, తగు సూచనలు, సలహాలు చేశారు. రేషన్ డీలర్ ఎక్కడైతే మీకు డోర్ నెంబర్ కేటాయిస్తారో అక్కడే రేషన్ షాపు నడపాలని, రేషన్ షాపుకు వచ్చే వారి పట్ల మర్యాదగా నడుచుకోవాలని, రేషన్ సరుకులు అందజేయాలని తహసీల్దార్ తెలిపారు. 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, పురుషులు ఎవరైనా ఉంటే నేరుగా మీరే వెళ్లి రేషన్ సరుకులు వారి ఇంటి వద్ద అందించాలన్నారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు రేషన్ షాపు తెరిచి ఉంచి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రేషన్ సరుకులు అందించాలన్నారు. సమావేశంలో కార్యాలయ సిబ్బంది, పలువురు అధికారులు పాల్గొన్నారు. అందరికీ తెలుసు, గవర్నర్ ఈస్టులో కూడా రాసుకోవాలి. షాప్ శుభ్రం గవర్నమెంట్ ద్వారా సప్లై చేసిన టైం పడుతుంది. మీరు ఆర్గనైజేషన్ చేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఇస్తారో ఆ డోర్ నెంబర్లోనే మీరు షాప్ నిర్వహించాల్సి ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ పెడతాము, మైసూర్ కూడా పెడతామంటే కుదరదు. మీకు ఆథరైజేషన్లో ఎక్కడ ఏ డోర్ నెంబర్ అయితే ఉంటుందో అదే డోర్ నెంబర్లో మీరు షాప్ నిర్వహించాల్సి ఉంటుంది. అందరూ ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీ ఆథరైజేషన్, ఆర్డర్ కాపీ, మీకు ఆర్డర్ కాపీ ఇచ్చారు కదా ఇన్ఛార్జీలకి, ఆ కాపీ ఉంటుంది, అది తీసుకోండి. ఇదంతా కూడా మీరు షాప్లో డిస్ప్లే చేయాలి. మీ ఆథరైజేషన్ ఫోటో స్టాట్ తీసి షాప్లో డిస్ప్లే చేయండి. అలాగే మీకు ఆర్డర్ ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళకి ఇచ్చింది డిస్ప్లే చేయాలి. అలాగే మీకు ప్రతి నెల కూడా టైమింగ్స్ ఇప్పుడు మీకు గతంలో ఇచ్చినట్టే ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఇవ్వాలి. అదేవిధంగా సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు ఇవ్వాలి. ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మీరు ఈ టైమింగ్స్లో షాపులు తీయాలి. అర్థమైందా? అంటున్నారా? లాస్ట్ మీరు ఇన్ఛార్జీలు ఉన్నారు, ఇన్ఛార్జీలు ఏనండి మరీ ముఖ్యంగా. మీకంతా కొత్త పద్ధతి ఇది, తెలిసి ఉండకపోవచ్చు. చాలామంది నేను వచ్చాక ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు మీరు షాపు తప్పనిసరిగా చేయాలి. మీరు ఈ పాస్ మిషన్లు మళ్ళీ అలాగని పాత పద్ధతులు కాటాలు గీటాలు ఏం లేవు. మళ్ళీ పాత పద్ధతి తెచ్చారు కదా కాటాలని అనుకోబాకండి. మీకు గతంలోనే మిషన్ సిస్టమ్ మీ దగ్గరే ఉంది.
ఈ పాస్ మిషన్ ద్వారా మీరు చాలా రోజులు సర్వీస్ ఇచ్చారు. ఈ పాస్ మిషన్లు, ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు ఇవన్నీ కూడా ఐరీస్ ఇవన్నీ కూడా మీరు రవాణా వాహనాలపై గత ప్రభుత్వం వేసిన గ్రీన్ ట్యాక్స్ తగ్గించడంతో ఆర్థిక భారం తగ్గించేందుకు వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. భారీగా తగ్గించిన పన్నులతో లారీ యజమానులకు ఊరట లభించింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రవాణా రంగంలో ఇది ఒక పెద్ద మార్పుకు నాంది కానుంది. ఈ నిర్ణయం వాహనదారులకు నిజంగానే మేలు చేస్తుంది. రాష్ట్రంలోని రవాణా వాహనదారులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. గత ప్రభుత్వం విధించిన గ్రీన్ ట్యాక్స్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో సరుకు రవాణా వాహనదారులకు ఆర్థిక భారం తగ్గనుంది. గతంలో ఏడాదికి 20,000 వరకు ఉన్న పన్నును ఇప్పుడు 1,500 నుంచి 3,000 వరకు తగ్గించారు. కేంద్రం కాలం చెల్లిన వాహనాల సంఖ్యను తగ్గించడానికి గ్రీన్ ట్యాక్స్ పెంచే అవకాశం ఇచ్చింది. గత ప్రభుత్వం రాష్ట్రంలో గ్రీన్ ట్యాక్స్ను బాగా పెంచింది. గతంలో 7 ఏళ్లు దాటిన సరుకు ప్రజా రవాణా వాహనాలను ఏడాదికి 200 ఫీజు ఉండేదని, కానీ గత వైసీపీ ప్రభుత్వం దానిని మార్చి ఎక్కువ పన్నులు వేసింది. 7 నుంచి 10 ఏళ్ల వాహనాలకు సగం త్రైమాసిక పన్ను, 10 నుంచి 12 ఏళ్ల వాహనాలకు ఒక త్రైమాసిక పన్ను, 12 ఏళ్లు దాటిన వాహనాలకు 2 త్రైమాసికాల పన్నులు వసూలు చేసే విధానాన్ని 2022 జనవరి 1 నుంచి అమలు చేశారు. దీనివల్ల వాహనదారులపై చాలా భారం పడింది. అంతకుముందు 2021కి ముందు సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండేది. సెంట్రల్ గవర్నమెంట్ సంవత్సరానికి 200 రూపాయల చొప్పున మనకి గ్రీన్ ట్యాక్స్ తీసుకునేది, వసూలు చేసేవాళ్ళు ఒక్కొక్క బండికి ఓన్లీ 200 రూపాయలు మాత్రమే. 2021లో ఒక జియో ఇచ్చారు. ఏమనంటే అది ఎవరి స్టేట్లో వాళ్ళు కొంచెం పెంచుకోండి అన్నట్టుగా ఇచ్చారు, ఇష్టం అన్నట్టుగా ఇచ్చారు. ఇస్తే దాన్ని ఆధారం చేసుకొని గత గవర్నమెంట్ మమ్మల్ని బాగా హెవీగా 200 నుంచి 10,000 రూపాయలు ఒకటి, 20,000 రూపాయలు ఒకటి, చిన్న బండికి 10,000, పెద్ద బండికి 20,000 చొప్పున వసూలు చేయటం నిర్ణయించి అప్పటి నుంచి అట్లా వసూలు చేస్తారు. ఆ విషయం మీద గత గవర్నమెంట్ని 19 సార్లు మా యూనియన్ స్టేట్ యూనియన్ సెక్రటరీ ప్రెసిడెంట్ గారు వెళ్ళి కలిసినా కానీ ఏ మాత్రం స్పందన లేదు. పైగా వాళ్ళు అసలు ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు గత గవర్నమెంట్ వాళ్ళు. మొన్న వచ్చిన కూటమి ప్రభుత్వం వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పారు. వాళ్ళు చెప్పినట్టే నిన్నగాక మొన్న వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి మా వాళ్ళందరూ తెలియపరిచారు. ఇక నుంచి 12 ఏళ్లలోపు 13 ఏళ్లలోపు బండికి 1,500, 13 ఏళ్ళు నిండిన బండికి వచ్చేసి 3,000 రూపాయలు మాత్రమే వసూలు చేయనున్నారు. అంటే ఒక్కొక్క చిన్న బండికి వచ్చేసి 7,000 రూపాయలు, 7,500 రూపాయలు మిగిలిద్ది. పెద్ద బండికి వచ్చేసి 17,000 రూపాయలు ఆదా అవుతుంది అనమాట. కాబట్టి చూడండి ఎంత వేరియేషన్ ఉందో. 200 రూపాయలు ఎక్కడ, 10,000 ఎక్కడ. 2021కి ముందు 200 కడుతున్నాము. 2021 మార్చి తర్వాత నుంచి 200ది 20,000 చేశారు ఒకసారిగా గత గవర్నమెంట్. ఈ కూటమి గవర్నమెంట్ ముందు మేనిఫెస్టోలో మేము మళ్ళీ అడిగాము, కోర్టుకు వెళ్ళాము, అన్నీ చేస్తున్నాము. చేసినందువల్ల వాళ్ళు మొన్న పిలిపించి వాళ్ళే మొత్తం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దానితో పాటు మా స్టేటు యూనియన్ వారు మాత్రం ఈశ్వరరావు గారు వాళ్ళందరూ వెళ్ళి బాగా పట్టుబట్టి గట్టిగా చేసిన కృషి వల్ల ఈ ఫలితం దక్కింది. ఈ ఫలితం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సుమారు 10 లక్షల వెహికల్స్కి ఉపయోగపడుతుంది. ప్లస్ చాలా డబ్బులు ఆదా అవుతాయి. బండ్లకు చాలా పెనుభారం నుంచి తప్పించారని చెప్పి. కలికివాయి బిట్రగుంటలో అంబేద్కర్ ఊరేగింపు అడ్డుకున్న ఆధిపత్య పెత్తందారులపై కేసు నమోదు చేయాలని కేవీపీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సంఘటన జరిగి 40 రోజులైనా కేసు నమోదు చేయని ఎస్ఐని సస్పెండ్ చేయాలని, జాయింట్ కలెక్టర్చే విచారణ జరిపించాలని కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఒంగోలు అంబేద్కర్ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ చిత్రపటం ఊరేగింపుగా వెళ్తుంటే గ్రామంలోని కొంతమంది అగ్రవర్ణాలకు చెందిన వారు అంబేద్కర్ చిత్రపటం ఊరేగింపును అడ్డుకోవడం దుర్మార్గమని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రఘురాం, దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు అన్నారు. దేశానికి రాజ్యాంగం అందించిన మహనీయుని చిత్రపట ఊరేగింపును అడ్డుకోవడం చట్టపరంగా నేరమని అన్నారు. అగ్రకుల అహంకారంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిందితులపై చర్యలు తీసుకోకపోతే దళిత ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి దోషులను శిక్షించేంత వరకు ఊరుకోమని హెచ్చరించారు.
సమావేశంలో మాల ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు ఏడుకొండలు, ఐఎల్పీ నాయకులు దాసరి సుందరం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంకనాల ఆంజనేయులు, డీవీఆర్సీ నాయకులు కోటి, విశ్రాంత డీఈఓ మధుసూదన్ రావు, మాల మహానాడు జిల్లా నాయకులు దారా అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కే బిట్రగుంట గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి నాడు అంబేద్కర్ గారి విగ్రహంతో ర్యాలీ అక్కడ ఉన్నటువంటి యువకులు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ర్యాలీని అదే గ్రామానికి చెందినటువంటి అగ్రకుల ఆధిపత్య పెత్తందారులు అడ్డుకున్నారు. ఇది సోషల్ మీడియాలో దాదాపుగా 40 రోజుల తర్వాత బయటికి వెలుగులోకి వచ్చింది. కానీ ఈ అంబేద్కర్ 14వ తేదీన ర్యాలీని అడ్డుకున్న సందర్భంలో సింగరాయకొండ సిఐ గారు హజరత్తయ్య గారు, జరుగుమల్లి ఎస్ఐ గారు మహేంద్ర గారు అక్కడే ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి యువకులు రాజ్యం మీద చట్టం మీద గౌరవంతో వీళ్ళు కేసు కడతారు కదా అనే ఉద్దేశంతో మోసపోయారు. కానీ నేటికి 40 రోజులు గడుస్తున్నా కేసు మాత్రం నమోదు చేయాల. ఈ నియోజకవర్గం స్వయాన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డ్వాలా బాలవీరాంజనేయ స్వామి గారి నియోజకవర్గం. మరి రాష్ట్రంలో ఎక్కడెక్కడో దళితుల మీద దాడి జరిగితే మేము ముందుంటాం, స్పందిస్తామని చెబుతున్నటువంటి వీళ్ళు ఆ ఇలాకాలో జరిగినటువంటి ఘటన మీద నేటికి కూడా స్పందన అయితే లేదు. మరి రాజ్యాంగం వైపు చెప్తా ఉంది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 2016 సవరణ కూడా చెప్తా ఉంది. మహనీయులకు కానీ ఎక్కడైనటువంటి ఇటువంటి అపచారం కానీ అపఖ్యాత కానీ జరిగితే వాళ్ళ మీద సుమోటుగా కేసు నమోదు చేయమని ఒకవైపు చట్టంలో చెప్తా ఉంది. ఇక్కడ స్వయాన ప్రభుత్వ అధికారులే నిర్లక్ష్యంగా ఉన్నారు. కాబట్టి డ్యూటీ ఆఫ్ నెగ్లిజెన్సీ ప్రకారం వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి. అంబేద్కర్ పల్లెలో వాడు మా వాడు కాదు. మేము వినాయక చవితి విగ్రహాన్ని మీ ఊర్లోకి తెస్తున్నాం పల్లెలోకి, మీరు ఎందుకు తెస్తారు? అంబేద్కర్ విగ్రహం వాడి విగ్రహం ఊళ్ళోకి రావడానికి లేదని బహిరంగంగా బాధ్యత కలిగిన చట్టాలు తెలిసి అమలు చేయాల్సిన సిఐ సింగరాయకొండ సిఐ హజరత్తయ్య ఎస్ఐ సమక్షంలో దౌర్జన్యం అవమానం జరిగింది, దాడి చేశారు. అప్పుడు సిఐ చట్టాలు మారినాయి, రోజులు మారినాయి, మీరు అలా మాట్లాడకూడదని చెప్పినా కానీ వాళ్ళు తగ్గలేదు. దీని మీద బాధితులు ఫిర్యాదు చేసినా కానీ 29వ తారీఖు ఏప్రిల్ 29న ఇంతవరకు కేసు కట్టలేదు. మరలా నిన్న కేసు కడతామని కూడా కేసు కట్టలేదు. ఎందుకంటే మేము బాలయోగిని స్పీకర్ని చేసాము, ప్రతిభాభారతికి స్పీకర్ ఇచ్చామని చెప్పుకుంటున్నారు కూటమి ప్రభుత్వం. కానీ సాంఘిక సంక్షేమ మంత్రి ఇలాకాలోనే అంబేద్కర్ గారికి అపచారం జరిగింది, అవమానం జరిగింది. ఇది కే బిట్రగుట్టకి సంబంధించిన విషయం కాదు, యావత్ భారతదేశానికి సంబంధించిన విషయం. ప్రపంచ దేశాల్లో అంబేద్కర్ విగ్రహాలు పెడుతుంటే, అంబేద్కర్ని కొనియాడుతుంటే ఇక్కడ అంబేద్కర్కి అవమానం జరిగింది. బిట్రగుంట వాళ్ళు స్పందించకపోయినా మేము ఎవరితో కేసు పెట్టాం. ఎందుకంటే డి న్యూస్లో నేటి మాట. సంపద శాశ్వతం కాదు, జీవితం కూడా శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది మంచితనం ఒక్కటే. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.